దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి అందరూ తెలియజేస్తున్నాను. అలా నిలబడి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథంలోని చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఒక స్త్రీ ఉంచున్నాను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తునితగా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాలం మరొకసారి నీ ప్రశస్తమైన రక్తం కిందకు వస్తున్నాం ప్రభు. మానవుడు దేవుడు కలుసుకునే చోటు నువ్వు చిందించిన రక్తం అన్నావు ప్రభువా. మాకు ఎలాంటి ఎబిలిటీ లేదు, మాకు సామర్థ్యం ఏమీ లేదు ప్రభువా. నీ కృప ద్వారా నీ వద్దకు వస్తున్నాం దేవా. నీ కనికరము, నీ దీనమైన కనుదృష్టి మా మీద ఉంచండి. ఈ రాత్రి ప్రభువా నీతో మేము సహవాసం చేయడానికి వచ్చాము నాయన. గొప్ప అనోన్య సహవాసం మాకు దయచేయండి దేవ. ఇదిగో నిశ్చయంగా ప్రభువా నీ కనికరం మాకు అనుగ్రహించండి. మా దోషములు, మా ప్రతి అపవిత్రత క్షమించండి. మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును వెళ్ళగొట్టండి దేవ. లోకపూర్వకమైనటువంటి ప్రతి ఆలోచన మా జీవితంలో తొలగించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ చిత్తము కొరకు పరిగెత్తే వారిగా మమ్మల్ని ఉంచమని కోరుతున్నాం దేవా. ఇదిగో నీ చేతిలో మేము మట్టి కుండలం ప్రభువా దేవ. ఇదిగో నీవు మమ్మల్ని రూపించమని కోరుతున్నాం. ఓ మా రూపకర్తవు నీవే నాయన, మా శిల్పివు నీవే ప్రభువా దేవ. ఇదిగో మేము నమ్ముతున్నాము, మేము నీ చేతిలో ఉన్నామని ప్రభా. నేను మీ చేతిలో ఉన్నానని నమ్ముతున్నాను దేవా. నీకు ఇష్టమైన రీతిలో భూమికి పునాదులు వేయబడక మునుపు ఓ మా పట్ల నువ్వు ఎలాంటి సంకల్పం అయితే కలిగి ఉన్నావో సంపూర్ణంగా నీ ఆలోచన వ్యక్తపరచండి ఆయన. ఆ రీతిగానే మమ్మల్ని నడిపించండి దేవ. ఎల్లప్పుడూ నీ మాటకు లోబడి విధేయత చూపేవారిగా మమ్మల్ని అభిషేకించండి. మమ్మల్ని పూర్తిగా నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాం దేవ. మా జీవితాన్ని డెడికేట్ చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి తాడేపల్లి కూడా నడిపించిన నీ స్తోత్రాలు. కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ వాక్యంలోంచి నాతో నా సహోదరులందరితో మాట్లాడండి. మా హృదయము తెరవండి, మా అండర్స్టాండింగ్ ఓపెన్ చేయండి. ఆ గ్రంథాన్ని మా కొరకు తెరవండి ప్రభు. ఆ గ్రంథము తెరవబడితే కానీ ప్రభు మాకు సంతోషము లేదు. ఆ గ్రంథం తెరవబడితే కానీ మాకు ఆనందము లేదు. వ్యక్తిగత జీవితాల్లో ఆ గ్రంథాన్ని మాకు తెరవండి. నీ కృప మాకు అనుగ్రహించండి. బిడ్డలందరినీ దీవించండి, ఎంతవరకు నడిపించిన బిడ్డలు ఆశీర్వదించండి దేవుని ఆత్మ సహాయముతో మేము ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృప నాకును నా సహోదరులందరికీ దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు కూడిక అనంతరం కూడా పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయంగా మనందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. చాలా సంతోషం మరోసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అద్భుతమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఆనందంతో రావాలట. ఎందుకంటే మనం ఎవరిని కలుసుకోబోతున్నాం? దేవాతి దేవుడు మనం కలుసుకోబోతున్నాం. ఆమేన్. దేవాతి దేవుడు మనం కలుసుకోబోతున్నాం కనుక చాలా సంతోషం ఆనందం మనకు ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రీతిగా వచ్చినప్పుడు దేవుని యొద్ద నుంచి మనము ప్రత్యేకమైనది మన జీవితాల్లో పొందుకుంటాం అన్నమాట. హల్లెలూయా. దేవుడు కూడా అదే ఆసక్తితో, అదే ఇష్టముతో, అదే ఆనందముతో మన యొద్దకు వస్తున్నాడు. గమనించండి. ఏదేని తోటలో ఆదాము అవ్వలు ఎంత ఇష్టంగా వెళ్తున్నారో దేవుడు కూడా వారికంటే ఎక్కువగా ఇష్టంగా వస్తున్నాడు. వస్తున్నాడా? నా బిడ్డల దగ్గరికి వెళ్తున్నాను సాయంకాల పూట, నేను వారిని కలుసుకోవాలి, వారితో నేను మాట్లాడాలి, వారిని నేను సంధించాలి, మేము ఫెలోషిప్ చేయాలి అని చెప్పి ఆయన చాలా ప్రేమతో వస్తున్నాడట. ప్రతిరోజు ఆ విధంగా వస్తున్నాడు, సహవాసం చేస్తున్నారు, వస్తున్నాడు, వెళ్తున్నాడు,
వాళ్ళ మధ్యలో చాలా అద్భుతమైనటువంటి ఫెలోషిప్ నడుస్తూ ఉంది. హల్లెలూయా. కానీ ఒకరోజు ఎంతో ఆసక్తితో వచ్చేటప్పటికి కానీ వెళ్ళే కోళ్ళు వాళ్ళు అప్పుడున్న ఆసక్తి అనేది తగ్గిపోయిందంట. ఏమైంది? వాళ్ళు ప్రారంభంలో చూపించిన ఆసక్తి కొద్ది రోజులు వెళ్ళేటప్పటికి ఆసక్తి అనేది తగ్గిపోయిందంట. అలా ఆసక్తి తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే మధ్యలో ఒక సైతాన్ లూసిఫర్ వచ్చాడట. ప్రతిరోజు వీళ్ళంత ఇంట్రెస్ట్గా వచ్చేవారు, ఆయన కూడా అంత ఇంట్రెస్ట్గా వచ్చేవాడు. ఆయన చాలా ఆనందంతో నా బిడ్డలు కలుసుకుని వచ్చేవాడు, వీళ్ళకు కూడా నా తండ్రిని కలుసుకుని ఆసక్తితో వెళ్ళేవారు. బట్ ఒక రోజు ఆయన ఆనందంతో వస్తున్నాడు, వీళ్ళు దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్తున్నారు. ఎందుకు వాళ్ళ పరిస్థితి అలా దిగజారిపోయిందంటే ఎందుకు వాళ్ళ స్థితి వాళ్ళ పరిస్థితి దిగజారిపోయిందంటే వాక్య విషయంలో సాతానుడు వాళ్ళని త్రోవ తప్పించాడు, మార్గం తప్పించాడు. ఈరోజు అందుకే మనకి గమనించండి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు సాతాను మాట విని వాళ్ళు చెట్ల చోటుకి వెళ్ళారో అప్పటి నుండి కూడా దేవుడు ఆసక్తిగా వారిని కలుసుకోవడానికి వస్తున్నాడు. మనము చాలా భారంతో వస్తున్నాం. రాకపోతే ఏదైనా జరుగుతుందేమో, సన్నిధికి వెళ్ళకపోతే మళ్ళీ నేను కుటుంబంలో రోగాలు వచ్చేస్తాయేమో, తెగుళ్ళు వచ్చేస్తాయేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, లేకపోతే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని సన్నిధికి వస్తున్నాం. కానీ ఒకప్పుడు అలా ఉండలేదు కాదు. నా తండ్రిని చూడాలి, నా తండ్రిని కలుసుకోవాలి, నా తండ్రితో మాట్లాడాలి, ఆయనతో అనన్య సహవాసం నేను కలిగి ఉండాలని వచ్చేవారు. కానీ ఇప్పుడు సంఘాలకు ఎలా వస్తున్నారంటే తెలిసి ప్రజలు వాళ్ళు లోపల ఏదో పెట్టుకుంటారు, ఇది నెరవేరాలి ఆ సన్నిధికి వెళ్తున్నాను, లేకపోతే నాకు రావాల్సిన డబ్బులు రావాలి, లేకపోతే నా రోగాలు తగ్గాలి, నా బలహీనతలు పోవాలి, నాకు సంపన్నమైన వ్యక్తిగా మారాలి అని దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ ఒకప్పుడు నా తండ్రితో మాట్లాడాలి, నా తండ్రిని నేను కౌగిలించుకోవాలి, నా తండ్రిని నేను ముద్దాడాలి, ఆయన నేను కలిగి ఉండాలని వచ్చేవారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే విధానం మారిపోయిందండి. దేవుని సన్నిధికి వచ్చే విధానం అనేది పూర్తిగా మారిపోయింది. ఈ రాత్రి నువ్వు ఏ రీతిగా వస్తున్నావు? దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. ప్రభు యొక్క సన్నిధికి దేని కొరకు వస్తున్నావు? నిజంగా తండ్రి మీద ప్రేమతో తండ్రి సహవాసం కొరకు వస్తున్నావా, లేకపోతే నీ లోపల అవసరాల కోసమో, లేకపోతే నీ యొక్క బలహీనతల కోసమో, లేకపోతే నీకు రావాల్సిన మెటీరియల్ రావాలనో దానికోసం వస్తున్నావో? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ లోపల తెలిసిపోతుంది. వీళ్ళు క్రమేపీ దేవుని సన్నిధికి రావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే దాక్కుంటూ మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారి జీవితాల్లోకి శత్రువు ప్రవేశించాడో వాళ్ళు దేవుని సన్నిధికి ఆనందంగా రావాల్సిన దాని బదులుగా భారంతో రావడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా సంఘంలో కూడా అనేక మంది సన్నిధికి భారంగా వస్తూ ఉంటారు. కానీ తండ్రిని కలుసుకోవాలని వచ్చే వాళ్ళు చాలా కొద్దిగా మంది ఉంటారు. అయ్యో ఈరోజు నా తండ్రిని కలుసుకోవాలి, నా తండ్రి నాతో మాట్లాడాలి, నేను తండ్రితో మాట్లాడాలి, ఆ గొప్ప సహవాసం పొందుకుని స్థలంలో నేను వెళ్ళాలి అని వచ్చేవాళ్ళు సంఘాల్లో చాలామంది ఉంటారు. ఈరోజు సెలవు కాబట్టి ఆదివారం చచ్చిపోతాను, అయ్యో ఆదివారం వచ్చేసింది కాబట్టి నేను సన్నిధికి వెళ్ళిపోవాలి, అయ్యో ఆదివారం వచ్చేసింది నేను డీకేని కాబట్టి అక్కడ పనులు చేయాలి, అయ్యో నేను ట్రస్టీ కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే నేను డ్రంపు వాయిస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాలి, లేదా నేను సౌండ్ సిస్టమ్ పెడతాను అలాగే వెళ్ళాలి. అది కాదు, నా తండ్రిని కలుసుకోవడానికి వెళ్తున్నాను. అలా రావాలంటే ప్రభు సన్నిధికి. ఆమేన్. మా ఇంటికడ పెడుతున్నారు కాబట్టి నేను ఉండకపోతే బాగోదు, అక్కడ ఉండాలి అని కాదు. లేదా మా ఊరు కష్టపడి వస్తున్నారు కాబట్టి అక్కడ ఉంటే, ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఉండకపోతే బాగోదు, అదిగా దేవుడు కోరుకునేది. నా ఫాదర్ని నేను కలుసుకోవాలి, మా డాడీని నేను చూడాలి. ఎవరా డాడీ? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఆసక్తితో ప్రభు సన్నిధికి రావాలట. కానీ క్రమేపీ ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితాల్లో శత్రువు ప్రవేశించి సన్నిధికి దూరం, సహవాసం దూరం వేరు చేస్తాను ఉన్నాడు. ఆ దెయ్యము దాడి చేయకుండా చూసుకోండి. ఆమేన్. ఆ సైతాన్ దాడి చేయకుండా చూసుకోండి. దేవునికి నీకు గ్యాప్ పెరిగిపోకుండా చూసుకోండి. ఆమేన్. తండ్రికి నీకు సహవాసానికి మధ్యలో ఏదొచ్చినా అది మొక్కలు చేయండి. అది ఎంత ప్రాముఖ్యమైనదైనా, నీ తండ్రి కంటే ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు ఈ భూమి మీద. దేవుడి కంటే ప్రాముఖ్యమైనది ఈ భూమి మీద ఏదైనా ఉందా నీకు? నీ డ్యూటీ నీకు ప్రాముఖ్యమా? నీ పని ప్రాముఖ్యమా? లేకపోతే నీ జాబ్ ప్రాముఖ్యమా? లేకపోతే నీకున్న
ఆస్తులు ప్రాముఖ్యమా, నీ పనులు ప్రాముఖ్యమా? నీకు ప్రాముఖ్యం నీ తండ్రి అంతే. హల్లెలూయా. సో ఆ స్టాండర్డ్లోకి సంఘం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రోజు ఏదేని తోటలో ఆదాము హవ్వలు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు రోగాల కోసం వెళ్ళలేదు, బలహీనతల కోసం వెళ్ళలేదు. ఈరోజు సంఘానికి అదే పట్టుకుని వస్తూ ఉంటారండి. కానీ అసలేంటి హార్ట్ డిజైర్ ఏముండాలి తెలుసా? నా డాడీతో నేను కలిగి ఉండాలి, నా డాడీతో అన్యోన్య సహవాసం నేను చెయ్యాలి అని ఒక దృక్పథము వాంఛతో ప్రభు సన్నిధిని నడిపించబడాలి. అప్పుడు అలాగున్నప్పుడు నీకు ఆరాధనకు రావడం పెద్ద కష్టం ఉండదు. నీకు 1000 కిలోమీటర్లన్నా పరిగెట్టుకు వస్తావు. విలియం బ్రానమ్ గారు చర్చి దగ్గరికి రావడానికి 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఒక స్త్రీ వచ్చేదటండి. ఒక కుటుంబం అయితే 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చేది. పాస్టర్ గారు మొత్తం కాదు, పాస్టర్ గారు 2000 కిలోమీటర్లు దూరం అయిపోతుంది కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి కూటమి పెట్టండి, అలా కాదండి. 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి విలియం బ్రానమ్ గారి కూటమిలోకి వచ్చేవారండి. దేని కొరకు వచ్చేవాళ్ళు? వాళ్ళు తండ్రితో సహవాసం చేయడానికి. హల్లెలూయా. సో అలాంటి ప్రేరణ, అలాంటి ఆసక్తి మనం దేవుడి సన్నిధికి రావాలండి. గ్లోరీ టు గాడ్. శనివారం మనకు ఆదివారం సెలవు కాబట్టి, షాపులు కట్టేస్తారు కాబట్టి, పనులు క్లోజ్ చేస్తారు కాబట్టి మన సన్నిధికి వెళ్ళిపోవాలి, అది కాదండి. ఆమేన్. మన వరకు ఆదివారం తీసేస్తానన్నాడు, ఏం చేస్తావు? ఆదివారం సెలవు తీసేస్తున్నాడు, శుక్రవారం అన్నాడు, అప్పుడేం చేస్తాం? లేదా బుధవారం అంటాడు, అప్పుడేం చేస్తాం? ఏదో సెలవు వచ్చిందనో, లేకపోతే ఇంకా డ్యూటీ సెలవునో, ఇంకేదో కాదండి. తండ్రి మీద ఆసక్తితో సహవాసం కొరకు మనం పరిగెట్టాలి. ఎప్పుడైతే ఆసక్తి తగ్గిందో క్రమేపీ బలహీనం అవుతూ మొదలు పెడతాం, దేవుడి సన్నిధికి దూరం ఇవ్వడం మొదలు పెడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో నా ప్రియమైన సోదరులు, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు లూదియా. స్త్రీ ఎప్పుడు సంఘానికి సాదృశ్యం. స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి ఆమె సాదృశ్యంగా ఉంది. బైబిల్లో స్త్రీ కోసం రాశాడంటే అప్పుడు సంఘానికి మాదిరిగా ఉంటుంది. ఈమె పేరు లూదియా. లూదియా అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి ఒక ఆరాధన, దేవునికి ఒక ఆరాధన, వర్షిప్ ఆఫ్ గాడ్. దేవునికి ఒక ఆరాధన అయి ఉంది. అయితే ఈ స్త్రీ చాలా ప్రత్యేకమైనది. ఆమేన్, ఆమేన్. సో గమనించండి, మీకు కీస్తున్నాను, తర్వాత వర్తమానం చెప్తాను నేను. ఈ యొక్క సంఘం, ఈ సంఘానికి హృదయము తెరవబడింది. హృదయాన్ని ఎవరు తెరిచారంటే ప్రభువే తెరిచాడు. దేవుడు నీ హృదయము తెరవకుండా నీకు వాక్యం అనేది అర్థం కాదు. దేవుడు ఆ యొక్క 7th సీల్ బుక్ అనేది నీకు తెరవకుండా నీకు వాక్యం అనేది అర్థం కాదు. అందుకే గ్రంథాన్ని తెరిచేవాడు దేవుడే. ఏ పాస్టర్ ఎన్ని ప్రసంగాలు చేసినా నీ హృదయాన్ని తెరవలసింది దేవుడే. నీ హృదయము తెరవబడకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా వస్తావు, కూర్చుంటావు, పోతావు తప్ప నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి సమర్పణ ఉండదు. పాత స్థితే మరలా జీవించడం మొదలు పెడతావు. అయితే గమనించండి నా సోదరి సోదరులారా, ఈమె హృదయము తెరవబడతా ఉంది. ఎవరో ఈమె హృదయాన్ని తెరుస్తున్నాడు. ఎవరో ఈమె హృదయాన్ని తెరుస్తున్నాడు. ఈ ఎవరో దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నారు. ఆ మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈరోజు మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మము ఎప్పుడూ తెరిచేది దేవుడే. ఆ రోజు ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి గ్రంథాన్ని తెరిచింది విలియం బ్రానమ్ కాదు. ఆ యొక్క సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో చూసిన మర్మయుక్తమైన పుస్తకము 7th సీల్ అనేది తెరిచింది దేవుడే. విలియం బ్రానమ్ కాదు. ముద్రలు విప్పింది గొర్రెపిల్ల. విప్పబడిన పుస్తకాన్ని బోధించాడు విలియం బ్రానమ్, అంతే. కానీ మర్మాన్ని తెరిచింది గొర్రెపిల్ల. తెరిచి 7వ దూతకి ఇస్తే 7వ దూత మర్మాన్ని ప్రీచ్ చేశాడు. ఆమేన్. అయితే నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఈ యొక్క స్త్రీకి ఆమె హృదయము తెరవబడింది. ఆమేన్. ఆమె జీవితంలో ఆమె హృదయము తెరవబడ్డమే, ఆమేన్, ఆమె జీవితము తెరవబడడం. ఈరోజు ఆమె జీవితం ఎప్పుడు తెరవబడుతుందంటే గ్రంథము తెరవబడిన తర్వాత. ఈరోజు మన జీవితాలు ఏమై ఉన్నాయో తెలియాలంటే నీకు గ్రంథము తెరవబడాలి. ఏ గ్రంథము తెరవబడితే నీ లైఫ్ నీకు అర్థమవుతుందంటే
విమోచన గ్రంథం 7 ముద్దల గ్రంథము తెరవబడకుండా నీ యొక్క జీవితము, నీ భవిష్యత్తు అనేది నీకు అర్థం కాదు. లేకపోతే నా భవిష్యత్తు ఏమైపోతుంది, నాకు జుట్టు ఊడిపోతుంది, నాకు వయసు పెరిగిపోతుంది, కనీసం కట్టుకోవడానికి కొంపలేదు, ఆమేన్, ఇలాంటి బాధలు పడతాం. ఆమేన్. నా స్థితి ఇలాగ అయిపోయిందని కృంగిపోతూ ఉంటాం. ఖచ్చితంగా నువ్వేమై ఉన్నావో ఒక రైట్ అండర్స్టాండింగ్ రావాలంటే నీకు గ్రంథం అనేది తెరవబడాలి. ఆ గ్రంథం అనేది నీకు రివీల్ అవ్వకపోతే నీ జీవితం కోసం నీకు ఎప్పుడూ క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అందుకే కుమ్మరి చేతిలో ఒక కుండకి దానికి ఒక రెవల్యూషన్ ఉండాలి. నన్ను ఒక ఉద్దేశం కొరకు ఆయన మట్టిని పట్టుకున్నాడు, నన్ను ఉద్దేశం కొరకు చేస్తున్నాడు, ఒక పని కొరకు చేస్తున్నాడు. ఆయన ఆలోచన నెరవేరేంత వరకు కుమ్మరి కుండను చేస్తూనే ఉంటాడు. తన మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో ఉన్న దాని ప్రకారముగానే ఆ కుండను రూపిస్తాడు. ఆయన మనసులో దాక్కుంటే దాగ్గా చేస్తాడు, ఆయన మనసులో ఒక చెంబు ఉంటే చెంబులా చేస్తాడు, ఆయన మనసులో ఒక జగ్గుంటే జగ్గులా చేస్తాడు. అయితే నువ్వు ఆయన మనసులో ఉంటే సరిపోతుంది అంతే. ఈరోజు నిజంగా మనం ధన్యులు పెట్టి తెలుసా, ఆయన మనసులో మనం ఉండడమే ధన్యత. అది ఒక జగ్గుగా చేసినా పర్వాలేదు, ఒక కుండగా చేసినా పర్లేదు, ఒక కర్రీ కుండగా చేసినా పర్లేదు, అన్నం వండుకునే కుండగా చేసినా పర్లేదు. అయితే దేవుని కృపేట తెలుసా, మనము ఆయన మనసులో ఉన్నాం. ఆయన ఘనత కొరకు ఆయన మనసులో మనల్ని పెట్టాడు. అందుకే అన్నాడు కదా, కొన్ని ఘనత కొరకు, కొన్ని ఘనహీనత కొరకు. అయితే దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు ఘనత కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ వర్తమానం నీకు బయలుపరచడమే నేను ఘనత కొరకు ఎన్నుకున్నాడు. ఆమేన్. అయితే ఆ యొక్క కుమ్మర గురించిన ప్రత్యక్షత ఈ కుండకు ఉండాలి. ఈ కుండకు ఉంటేనే పూర్తిగా లోబడుతుంది. ఈ కుండకి ప్రత్యక్షత లేకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే చూడండి, కొన్నిసార్లు కుండలు చేస్తున్నప్పుడు ఒక మట్టి ఇబ్బంది పెడతా ఉంటుంది. అందుకే ఉదయకాలం నేను మాట్లాడినప్పుడు ఆ కుండ ఇబ్బంది పెడుతున్న సమయంలో దాన్ని ఏం చేశాడు, మరలా నలిపాడు. నలిపాడా లేదా? ఆ మట్టి సరిగా రూపం తయారవట్లేదు, దాన్ని నలిపాడు. నలిపిన తర్వాత ఆ యొక్క మట్టిని బయటికి నెట్టేయట్లేదు, కానీ ఆ మట్టినే తీసుకుని మరలా ఆయన కుండను స్టార్ట్ చేశాడు. ఒక కుండ జీవితంలోనే దేవుడు విమోచన ప్రణాళిక చూపిస్తున్నాడు. ఒక మట్టి పాడైపోతే ఆ మట్టిని దూరం చేయలేదు, కానీ అదే మట్టిని తీసుకుని మరొక కుండను చేస్తున్నాడు ఆయన. ఈరోజు ఒక మనిషి పాడైతే ఆ మనిషిని దూరం చేయట్లేదు, కానీ ఒక మనిషి పొరపాటు చేస్తే ఆ మనిషిని వదులుకోవట్లేదు, కానీ దేవుడు మరలా కొట్టి 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 ఆ కుండను మరలా చేస్తున్నాడు తప్ప దాన్ని పక్కన పెట్టట్లేదు. ఒక చిన్న కుండలో దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచబడుతుంది. ఒక కుండ తీసుకుని దేవుని విమోచన భాగం 7 ముద్రల భాగాన్ని ఆయన తెరుస్తున్నప్పుడు ఆ కుండ కోసం 7 ముద్రలు తెస్తున్నాడు. అవునా? ఆ కుండకి ఏమో విమోచన ప్రణాళిక ఉంది. అవునా కాదా? అయితే ఆ కుండకి ఏం చేయాలి? నన్ను పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు, ఈ కుమ్మరి మంచివాడు. ఆమేన్. ఓ నమ్మే కుమ్మరి. ఆమేన్. ఈ కుమ్మరి దగ్గర నేను సైలెంట్గా ఉండాలి. నన్ను ఒక రూపం చేస్తాడు. నన్ను కాల్చినా పర్వాలేదు. ఏం చేస్తాడు? ముందు నన్ను రూపం చేసి ఎవరి చేతులతో చేస్తాడు? చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. ఆయన కాన్సన్ట్రేషన్ కానీ దెబ్బతిందంటే కుండ రూపం మారిపోతుంది. ఆయన కొంచెం కాన్సన్ట్రేషన్ కానీ మారిందా కుండ దెబ్బతింటుంది. అందుకేం చేస్తున్నాడు? చాలా ఏకాగ్రతతో ఆ కుండను చేస్తూ ఆ యొక్క సారీ మీద నుంచి ఆ వీల్ చైర్ ఆ యొక్క వీల్ మీద నుంచి దాన్ని తీసి ఎండలో పెడతాడు. ఎండలో ఎండిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ దాన్ని కాల్చడం మొదలు పెడతాడు. ఆమేన్. కాల్చినా అది మౌనంగా ఉంటుంది, ఎండలో పెట్టినా మౌనంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఫైనల్గా ఒక షోకేజ్లోకో లేకపోతే గమనించడానికి వెళ్తుంది. దేవుడి స్తోత్రం కలుగును కాక కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. ఈరోజు మొత్తం మారిపోయిందిలేండి. ఆమేన్. ఒకప్పుడు ప్లాస్టిక్ స్టీల్ షోకేజ్లు ఉండి మట్టి పాత్రలు వాడుకునేవారు. బట్ ఇప్పుడు మట్టి పాత్రలు విలువ పెరిగింది. మట్టి పాత్రలు షోకేజ్లో ఉన్నాయి, స్టీల్ ప్లేట్లు ఆ ప్లాస్టిక్ ఏమో కిచెన్లో ఉంటున్నాయి. ఈ మట్టి విలువ పెరిగింది. రైట్? పెరిగిందా లేదా?
ఒకప్పుడు ఏలు ముద్రగాళ్ళు అనేవారు ఏలు ముద్ర ఇవ్వకపోతే ఎంత ఎంప్లాయ్ అన్నా ఏలు ముద్రతోనే జాబు చేయాలి. దేవుడు ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. దెర్ ఇస్ ఎ ప్లాన్. ఈరోజు 7 ముద్రల గమనించండి, ఈ వేలి ముద్రలో నీ వేలి ముద్ర నా వేలి ముద్ర కూడా మ్యాచ్ అవ్వదు. ఈరోజు కోట్ల మంది ప్రజలు ఉన్నారు, నీ వేలి ముద్ర వేరు నా వేలి ముద్ర వేరు. దేవుడు అంతా అలా చేసుకుంటూ వచ్చాడు. ఈ వేలి ముద్రలో దేవుడు విమోచన ప్రణాళిక పెడుతున్నాడు. ఆ కొండ మీ విషయంలో దేవుడు విమోచన ప్రణాళిక పెడుతున్నాడు. అది నీకు తెలియాలి. నీ కుమ్మరి కొరకు నీకు తెలియాలి, నీ దేవుడి కొరకు నీకు తెలియాలి, నీకు ఓపెన్ అవ్వాలి, ఆ విజన్ నీకు తెరవబడాలి. ఈ కొండకు ఆ ప్రత్యక్షత లేకపోతే, ఆ కొండకి 7 ముద్దల ప్రత్యక్షత లేకపోతే తన జీవితం ఏదో అయిపోతుంది, తన జీవితం పాడైపోతుంది, ముక్కలైపోతుంది అన్నట్టుగా ఉంటుందండి. అది అనుకుంటుందట, ప్రభువా నా లైఫ్ ఇంతవరకు అయిపోయిందా? ఆమేన్. అప్పుడు అంటాడంట, అమ్మ మట్టి నువ్వు కుండ, నీ తోటి కుండలు చూడు ఇప్పటికే ఆరిపోయి ఉన్నాయి. ఆమేన్. వాటి పక్కన నిన్ను పెట్టాలనుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఇంతకుముందు కొండలు ఉన్నాయి అక్కడ. అంతకుముందు ఏం చేసి, ఇదే పోస్ట్ కొండ కాదు, ఆల్రెడీ కొండలు చేశాడు. అవునా? అలా కొండలు చేసి ఏం చేశాడు, అలా బెరుస్తూ ఉంటాడు. చేసిన కొండ అంతా ఒకదాని తర్వాత పెడతాడు. ఈ లోపల ఈ కొండ ఏమైందంటే కొంచెం డ్యామేజ్ అయింది. ఇది బాగాలేదురా బాబు అని గెరేసేలేదు. అవునా కాదా? ఎలా నలిగినప్పుడు అయ్యో నా పని అయిపోయింది అనుకుంటుందంట మట్టి. లార్డ్ ఏంటి ప్రభువా, ఏంటి నా జీవితము అయిపోయిందా, నిన్న మొక్కలైపోయినా, నా లైఫ్ ఎంతతో ఎండ అయిపోయిందా అనిపిస్తుందట. ఈ లోపల వెంటనే తీసుకుంటాడు దాన్ని, మళ్ళీ దాన్ని నలిపి మళ్ళీ సారిందికి ఎక్కిస్తాడట. ఈ యొక్క మట్టి కొండ ఉద్రేకంతో ఏమంటుందంట, నన్ను చచ్చిపోయానా, నన్ను వదిలేసావా అనిపిస్తుందట. కానీ ఆ టైంలో దానికి ఉద్రేకం కాదు, రెవల్యూషన్ అవసరం అంట. ఆ కొండకి ఆ టైంలో విమోచన ప్రణాళిక అర్థం కావాలట. ఆ కొండకి ఆ సమయంలో 7 ముద్రలు అర్థం కావాలట. ఇప్పుడు ఈ కొండలకు కూడా మన జీవితం ప్రశ్నార్థంగా ఉన్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి తెలుసా? దేవుని యొక్క విజన్ అంతా మనకు అర్థం కావాలి. లేకపోతే నా బోడిగుండి అయిపోతుంది, నాకు డబ్బు లేదు ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే పనులు లేవు, లేకపోతే ఇంకేదైపోతుంది, నన్ను అందరూ వదిలేశారు. అలాంటి ఆలోచనలు వస్తాయి. వెంటనే చెప్తాడంటే, నిన్ను ఎక్కడ వదిలేస్తాను నేను? నాకు తెలుసు నిన్ను మట్టిలో నుంచి తీసినప్పుడే నీకోసం నిన్ను ఒక కొండగా మార్చాలన్న ఆలోచన ఉంది. నిన్ను ఏం చేస్తాడు, ముందు ఎక్కడికో మట్టిలోకి వెళ్తాడు, చేతులు పెట్టి ఆ మట్టి అంతా పోగు చేస్తాడు. ఈ మట్టి ద్వారా నేను ఒక జగ్గు చేయాలనుకుంటాను అనుకుంటాడు. అప్పుడే ఆలోచిస్తాడు నీ కొరకు. అంటే నిన్ను పుట్టించేటప్పుడే నీ కొరకు ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది సోదరుడా. నీ భూమి మీదకి రాక మునిపే నీ కొరకు ఒక ఆలోచన ఉంది. అసలు నువ్వు మట్టి దేహములో రాక మునిపే ఆయన మనిషిలో నువ్వు ఉన్నావు. ఇక్కడ జగ్గు ఉంటేనే చేతిలో జగ్గు వస్తుంది. అవునా? అవునా? ఇక్కడ మనసులో జగ్గు ఉండాలి, తర్వాత మట్టి జగ్గు వస్తుంది. ఇజ్ ఇట్ రైట్? మనసులో లేనిది ఇక్కడ రాదు. అవునా కాదా? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు మనసులో ఉన్నావు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. అంటే నీ కొరకు ఇదివరకే ఆయన ఆలోచించాడు. ఎప్పుడు? అసలు పని ప్రారంభించబడక మునిపే నీ కోసం ఆలోచించాడు. ఏం చేస్తాడు కొమరవాడు? మట్టి అంతా పోగు చేసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఈ మట్టి తెచ్చి నేను కొండం చేయాలి, ఈ మట్టి తెచ్చి నేను జగ్గుని చేయాలి, ఈ మట్టిని తెచ్చి నేను కూరదాకా చేయాలి అని అనుకుంటాడు. లేకపోతే చెంబు చేయాలి అనుకుంటాడు మనసులో. తెచ్చినప్పుడే అతనికి ఒక ఆలోచన ఉంది. ఈ సృష్టిలో చిన్న రవ్వంత ఆయన చేయక మునిపే నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, నా కొరకు, అందరి కొరకు ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. ఈ మనసులో చేస్తున్న కొలది ఏమవుతుందంటే, ఆయన ఆలోచన తగినట్లుగా మనం నిర్మించబడినప్పుడు దేవుడు మరలా ఏం చేస్తాడు? నలగొడతాడు. ఆ సారి మీద ఆ కుండ సరిగా తయారవకపోతే ఏం చేస్తాడు? మరలా దాన్ని మళ్ళీ పిసికెత్తాడు, మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు, మట్టి ముద్దగా మార్చేస్తాడు. మార్చాడు మరలా సారి మీద పెడతాడు. పెట్టినప్పుడు ఒక రూపాన్ని తయారు చేస్తాడు. అప్పుడు ఈ కొండతో చెప్తాడు, నిన్ను ఎలా విడిచిపెడతాను నేను? అక్కడ చూసావా ముందు కొండలు ఉన్నాయి, అప్పటికే 10 కొండలు చేశాడు, లేకపోతే 7 కొండలు చేశాడు, లేకపోతే ఒక 6,000 కొండలు చేశాడు, ఒకవేళ 10-15 కొండలు చేశాడు అన్నాడంట. దాంతో నిన్ను ఎలా విడిచిపెడతాను? ఆ వరుసలో నిన్ను పెట్టే వరకు ఈ మట్టి ముద్దను విడిచిపెట్టేది లేదు.
ఇంతకుముందు వరుస చూసావా? మట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. కొమ్మరి ఎవరు? కుమ్మరి చేతిలో మట్టి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. నిన్ను ఎలా విడిచిపెడతారు? నీకు ఆల్రెడీ ఇదివరకు అక్కడ కొండలు ఉన్నాయి, ఆ వరుసలో నిన్ను పెట్టకుండా నిన్ను ఎలా విడిచిపెడతాను చూపిస్తున్నాడంట. ఆమేన్. అప్పుడు దానికి అర్థమవుతుంది, చాలా సంతోషపడుతుంది. ఆ మట్టికి ఏమైంది? ఏదో విజన్ తెరవబడిపోయింది. నేను అంటాను దట్ ఈస్ ద 7th seal విజన్ అంట. అరే ఎంత ఉందా ఈ మట్టిలో? దట్స్ రైట్ బ్రదర్. ఆ మట్టి ఎవరొక రోజు మనమే. ఆ విజన్ దానికి తెరవబడకపోతే, కుమ్మరి దగ్గర నుంచి ఆ దర్శనంగా తెరవబడకపోతే ఆ మట్టి బాధపడుతూనే ఉంటుంది, ఆ మట్టి కృంగిపోతూనే ఉంటుంది. ఆమేన్. అప్పుడు చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు, నో 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 నో, నిన్ను ఎలా విడిచిపెడతాను? నేను ఒక చక్కని అందమైన కొండగా నిన్ను మార్చకుండా నిన్ను వదిలిపెడతానా అన్నాడట. ఓహో, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలాగ అన్నాడు, ఈ మట్టికి సంతోషం వస్తుందంట, కేకలు పెడుతుందంట, హల్లెలూయా 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 పెడుతుందంట. ఎందుకంత సంతోషంగా ఉంది ఆ మట్టి? దెర్ ఈజ్ ఎ విజన్ ఓపెన్. అభిలు నమ్ముతుంది, దట్ ఈస్ ద 7th seal విజన్ ఆమెకు ఓపెన్ అయిపోయింది. ఇదేంటి రా బాబు, మట్టికి 7th seal తెరవబడ్డం ఏంటి? చాలా విచిత్రంగా ఉంటాయి నా ప్రసంగాలు, బట్ దట్ ఈస్ ద ట్రూ. ఆమేన్. హల్లెలూయా. అందుకే సిగరెట్ పెట్టి కోసం ప్రసంగం, మట్టి కొండ కోసం ప్రసంగం. ఇంకా వెతుకుతున్నాను, అన్ని ప్రసంగాలు అన్ని అట్లు 7 ముద్రలు కనబడాలంతే. ఆమేన్. దీనికి అర్థమైందని చెప్తున్నాడంట, దేవుడు చెప్తున్నాడంట, ఆ కుమ్మరి చెప్తున్నాడంట, ఆ వరుసలో పక్క సీట్ నీదే, దాని పక్క సీట్ నీదే, నువ్వేం చింతామత్కరో, నువ్వేం భయపడుతున్నాడు. వెంటనే సంతోషపడిందంట, పూర్తిగా సరెండర్ అయిపోయిందంట. ప్రభువా నువ్వు ఎలా మలుస్తావో నన్ను అలా మలిచే అన్నంట. ఇప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తున్నాడంట. 2 చేతులు చాలా దగ్గర పెట్టి కొండ ఏం చేస్తున్నాడు, చాలా ఇంట్రెస్ట్గా నీళ్లు పెట్టి శుభ్రం చేసి వీలు తిప్పుతున్నాడంట. అయ్య బాబా కళ్ళు తిరిగిపోతున్నాయి అంటాకేమీ లేదు, పూర్తిగా సమర్పించేసుకుంది. ఆ వీలు తిప్పితే ఎలా ఉంటుంది? కళ్ళు తిరిగిపోతున్నాయంట. హల్లెలూయా. ఇలాగంటే సరిపోదు, స్పీడ్గా తిప్పుతాడు కర్రతో. ఏం చేస్తాడు? ఇలా కర్ర పెట్టి ఇలా చేయబెట్టి పూర్తిగా తిప్పి దాన్ని ఎలా పట్టుకుంటాడు. ఒక చక్కని రూపముతో ఆయన అంబులు పొదలో ఒక చక్కని రూపాన్ని తయారు చేస్తాడు. ఆమేన్. తయారు చేసిన తర్వాత ఒక అందమైన ఫోటో పక్కన, ఆమేన్, ఆల్రెడీ ఇదివరకు తయారు చేసిన ఉన్నాయి. ఏం చేస్తారు తెలుసు? నిన్ను విలియం బ్రానమ్ పక్కన నిన్ను పెడతాడు, పౌలు పక్కన నిన్ను పెడతాడు, ఐరినియస్ పక్కన నిన్ను పెడతాడు, మొదటి సంఘ కాలంలో ఉన్న వధువు పక్కన నిన్ను పెడతాడు. ఏం చేస్తున్నాడు? ఒక చక్కని రూపాన్ని తయారు చేస్తున్నాడు. నీకు ఒక రెవల్యూషన్ ఉండాలి, నన్ను విడిచేసి పెట్టేహాడా ఆయన అని అనుకోకూడదు. అందుకే దేవుడిని హృదయం తెరవాలంటే నీకు ఆ విమోచన ప్రణాళిక తెరవబడాలి. తెరవబడితే నువ్వు దేనికి భయపడవంతే. ఆమేన్. అందుకే తిండున్నా తిండి లేకపోయినా, బట్టలున్నా బట్టలు లేకపోయినా, చాలా ధనవంతుడు ఉన్నా లేక పేదవాడిగా ఉన్నా నువ్వేం భయపడవు. నీకు తెలుసు నువ్వు ఎవరి చేతులు ఉన్నావు, నీకు తెలుసు ఎవరు ఆధీనంలో ఉన్నావు, నువ్వు తెలుసు, నీకు బాగా తెలుస్తుంది. ఎప్పుడు ఆ హృదయము తెరవబడినప్పుడు. ఈరోజు మనకి ఏం చేయాలి తెలుసా? హృదయము తెరవబడాలి. ఏంటది? ఆ హృదయంలోకి ఏం రాబడాలి? ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. అది వస్తేనే మనం నిలబడగలవు, లేకపోతే మనం నిలబడలేము. దేవునికి స్తోత్రం కలుగునయా. ఈ కుండకి ఎమోషన్ ఉంటే నన్ను విడిచిపెట్టేసావా బాబా అంటది. అదే ప్రత్యక్ష ఉందనుకో, నన్ను నా దేవుడు విడిచిపెట్టడు. ఆ కుండ పక్కన నేను ఉంటాను, ఆ పరిశుద్ధులతో నేను ఉంటాను, ఆ ప్రవక్తలతో నేను ఉంటాను, ఈ 6000 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధుడు పక్కన నేను ఉంటాను అనే ప్రత్యక్షత ఆ కుండకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? అంటే మనకు ఇప్పుడు హృదయం తెరవబడాలి. తెరవబడకపోతే ఏం జరుగుతుందో నీ లైఫ్ కోసం అర్థం కాదు, నీకు అంత ప్రశ్నార్థకంగా ఉంటుంది. నాకెంత జరుగుతుంది? ఎస్, నువ్వు కుమ్మరి చేతిలో ఉన్నావు. ఆ కుమ్మరి చేతిలో ఉన్న కొండకి ఎలాగైతే విమోచన జరుగుతుందో నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన మన పరమ కుమ్మరి, నీవే ఆ కొండ, మట్టి కొండ మనం. అవునా కదా? ఇదంతేంటి? పింక్ కాదా? ఇదంతేంటి? పింక్ కాదా?
పెంకిది. హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, గులలో పొల తెత్తారంట, 10 ఎకరాల ఇందుకు పనిచేయవంట. సార్జీలో ఒక ఆయన ఉన్నాడు, గులలో పొల తీసేస్తే 10 ఎకరాలు ఉన్నాయి, ఏమి చేయవంట. ఎస్, అంటే ఆ పెంకి లోపల ఉన్నటువంటి ఆ జీవం అనేది లేకపోతే నీ విలువే లేదు. పంజరములో చిలకున్నంతసేపు పంజరు విలువ అంట. ఆ పంజరములో నుంచి చిలక ఎగిరిపోతే దానికి నువ్వు కోటీశ్వరుడు ఉపయోగం ఉండదట. మా ఊర్లో 150 ఎకరాలు ఒక సాసాంగం ఉన్నాడు, రీసెంట్గా హార్ట్ అటాక్ చనిపోయాడు. 150 ఎకరాలు సంపాదించాడు, పెద్ద ఫైనాన్స్, ఏమీ పట్టుకోలేదు. ఆమేన్. ఇదంతా మట్టి పెంక మాత్రమే. అయితే గమనించండి, నీవు అందరం కూడా ప్రభు చేతిలో ఉన్నాం. మట్టి కొండ కుంభారిని ఎదిరింతుందా? నన్ను ఇలాగెందుకు చేసావు? ఒక కొండ ఎక్కడికి వెళ్తుంది? బాత్రూమ్లో ఉంటుంది, దానికి ఎప్పుడు స్మెల్ వస్తుంది. ఒక కొండ కిచెన్లో ఉంటుంది, ఎప్పుడు మసాలా స్మెల్ వెళ్తుంది. అవునా? దేవుడు మనల్ని ఎలా పెడితే అక్కడి నుంచే దేవుని స్తుతించాలి. ఒకవేళ నిన్ను పేదడుగా చేశాడు, ఈ పేద స్థితిలో ప్రభుని కనపరచు. ఒకవేళ నిన్ను ధనవంతుడిగా చేశాడు, ఆ ధనవంత స్థితిలోనే దేవుడిని కనపరచు. నీకు మంచి బట్టలు లేవు, అలాగే దేవుడిని కనపరచు. నీకు మంచి బట్టలు ఉన్నాయి, మంచి బట్టలతోనే దేవుడిని స్తుతించు. ఆమేన్. ఆ రోజు మట్టి కుండలో దేవుడు గొప్ప విమోచన ప్రణాళిక పెట్టాడు. ఆ మట్టికి హృదయం తెరవబడింది. తెరవబడింది అంటారు హృదయం, మట్టికి కూడా తెరవబడిందా? ఎస్ బ్రదర్, మట్టికి హృదయము తెరవబడింది. దేవుడికి మహిమ కలుగునుగా. ఇంక మన భాషలో చెప్పాలంటే దానికి 7వ ముద్ర తెరవబడింది. తెరవబడకపోతే అది అప్పటికే కన్నీళ్ళు గారితో ఉన్నాం. కానీ వెంటనే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా దాన్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద విజన్. నువ్వు పతనం అయిపోయావు, ఏదేని తోటలో పడిపోయావు, దూరం అయిపోయావు, అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు మళ్ళా కట్టుకుంటూనే వస్తున్నాడు. అనేక మార్లు నువ్వు బలహీనుడైపోయావు, రోగి అయిపోయావు, లేకపోతే కృంగిపోయావు, అయినా దేవుడు నిన్ను బలపరిచి పైకి లేపుతూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టట్లేదు. అసలు రాజీ పడ్డాడు తయారు చేసేవాడు. దీన్ని ఎలాగైనా చేసి తీరుతాను. కొంతమంది ఉంటారు మెకానికర్లు, ఇది బాగోదని చాలామంది వదిలేస్తారు. కొంతమంది ఉంటారు మొండి పట్టుదలతో ఉంటారు, దీన్ని ఎలాగైనా నేను చేసి తీరుతాను. ఈరోజు మన ప్రభు ఎలాగైనా చేసి తీరుతాను అనే ఉద్దేశంతో మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. సో నా ప్రియమైన సోదరులు, ఇక్కడ చిన్న ఆలోచన చెప్తున్నాను. లూదియా హృదయం తెరవబడింది. ఏమర్థమైంది ఆమెకి? దేవుని ప్రణాళిక అర్థమైంది. దేవుని యొక్క ప్రణాళిక అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈజ్ ఎ చర్చ్. ఈ భూమి మీద ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి దేవుడు ఆయన విమోచన ప్రణాళికను బయలుపరిచాడు. ఆయన 7 ముద్రల ప్రణాళికను ఆయన బయలుపరిచాడు. ఈ భూమి మీద ఒక సంఘం ఉంది. ఆమె వధువు సంఘం. యేసుక్రీస్తు భార్యకు మాత్రమే దేవుడు హృదయాన్ని తెరుస్తున్నాడు. ఈరోజు ఆయన ఎన్నికలు ఉన్న వారికి మాత్రమే హృదయాన్ని తెరుస్తున్నారు. ఆయన ఎన్నికలు ఉన్న వారికి మాత్రమే గ్రంథాన్ని తెరుస్తున్నాడు. ఆయన ప్రణాళిక అంతా ఓపెన్ చేస్తున్నాడు, అందరికీ ఓపెన్ కాదు. అయితే దేవుని కృప ద్వారా ఇక్కడ లూదియాకి హృదయం తెరబడతా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ మనం వెనక్కి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సో లిసన్ బ్రదర్స్, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ కాలంలో దూత అయి ఉన్నాడు, వర్తమానికుడై ఉన్నాడు. వర్తమానికుడు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి లేదు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా నడవాలి. ఎందుకంటే ప్రతి పాస్టర్ మీద పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. మానవ పెత్తనాలు, బిషప్ పెత్తనాలు, ఫాదర్ పెత్తనాలు, పోప్ పెత్తనాలు ఎవరి మీద ఉండకూడదు. ఒక వ్యక్తి పాస్టర్ దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడంటే అతను నడిపించవలసింది పరిశుద్ధాత్మ, దేవుడు నడిపించాలి. ఒక రియల్ పాస్టర్ని ఎప్పుడు కూడా దేవుడు నడిపిస్తాడు. అతని మీద ఇంకో పెద్ద పాస్టర్, అతని మీద ఇంకో పెద్ద పాస్టర్, అలా పాస్టర్ దేవుడు ఎక్కడా పెట్టలేదు. ఇక్కడ పౌలు గారు సువార్త ప్రకటించే సమయంలో పరిశుద్ధాత్మ మీద నడిపిస్తుంది తప్ప ఏ మనిషి, ఏ వ్యక్తి నడిపించట్లేదు. పౌలు గారు ఏ జీతానికి పని చేయట్లేదు. కొంతకాలం అక్కడ కొంత జీతం, అక్కడ జీతానికి ఎప్పుడూ పని చేయలేదు. ఈరోజు జీతాల కొరకు పని చేస్తారు. ఒక 6 నెలలు ఎక్కడ చేస్తారు, సంవత్సరం ఎక్కడ చేస్తారు, లేదా ఇంకో చోట చేస్తారు. ఎవరైతే ఆ ఫాదర్ మాట వింటాడో అక్కడ చర్చ్ ఆ యొక్క పాస్టర్ నుంచి లేకపోతే తీసేస్తారు. ఎవరైతే సంఘం మాట పాస్టర్ వింటాడో ఆ వ్యక్తిని తీసేస్తారు.
అది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కార్యము కాదు. ఒక ప్రీచర్, ఒక సేవకుడు పరిశుద్ధాత్మతో గైడ్ చేయబడాలి, పరిశుద్ధాత్మ నడిపించాలి. ఇప్పుడు పౌలు గారు ఏమనుకుంటున్నాడు, ఆశయాలు బోధించాలనుకున్నాడు మానవ మనసు ద్వారా. కానీ పరిశుద్ధాత్మకి ఆశయాలు ఇప్పుడు బోధించే పని లేదు. పరిశుద్ధాత్మకు ఇప్పుడు ఆశయాలు బోధించవద్దు. ఆత్మ బోధించకుండా ఆపుతుంది. కొన్నిసార్లు కొన్ని సంగతులు కొన్ని ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ బోధించకుండా ఆపుతుంది. నేను అనేక మార్లు అనేక చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్తుంటాం. ఎన్నో విషయాలు, లోతైన విషయాలు చెప్దాం అనుకుంటాం. బట్ ఇక్కడ ఆ విషయాలు అవసరం లేదు. నువ్వు చాలా సామాన్యమైన విషయాలు చెప్పాలి అని దేవుడు వెంటనే ఆపుతుంటాడు. మనం ఏదైతే ఆలోచిస్తున్నావో వెంటనే కిందకు వస్తాం. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. వాక్యం చెప్పడానికి, వాక్యము ప్రకటించడానికి, సువార్త చేయడానికి, సంఘం నడిపించడానికి కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలో నడవాలి తప్ప ఏ మానవుడు ఆధీనంలో నడవకూడదు. ఈరోజు మనుషుల మీద మనుషులు పెత్తనాలు, అది దైవ చిత్తం కాదు, అది పాతాళపు చిత్తం. సంఘం మాట పాస్టర్ వినాలి, అది దైవ చిత్తం కాదు, మానవ చిత్తం. ఒక పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడి యొక్క మాట సంఘం ఆలకించి పాస్టర్ని, కాపర్ని వెంబడించాలి. ఇప్పుడు అలా కాదు. ఏం చేస్తారు, సంఘమే పాస్టర్ మాట ఆలకించాలి. ఏమవుతుంది అప్పుడు? పరిశుద్ధాత్మ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్తుంది. ఈ పౌలు గారు అనేక ఆశయాలు వాక్యం చెప్పాలనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ అక్కడ చెప్పడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ముందుకు వెళ్ళవట్లేదు, కదలనివ్వట్లేదు. పరిశుద్ధాత్మ అడ్డుకుంటుంది. కొన్నిసార్లు పరిశుద్ధాత్మను అడ్డుకుంటున్నప్పుడు వివేచించాలి. ఎందుకు దేవుడు అక్కడ అవకాశం ఇవ్వట్లేదు వివేచించాలి. ఆమేన్, దేవుడికి స్తోత్రం కలుగును కాదు. మనం వితౌట్ స్పిరిట్ లీడింగ్ మనం ముందుకు వెళ్ళడానికి మంచిది కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి తప్ప మానవ ఆలోచన ద్వారా నడిపించబడకూడదు. సో బోధిద్దాం అనుకున్నాడు పౌలు గారు మానవ మనసు ద్వారా. ఆత్మల రక్షణ కోసం, ఆత్మల సంపాదన కోసం దొరికింది ప్లేసు బోధించాలనుకున్నాడు. బట్ పరిశుద్ధాత్మ ఒప్పుకోవట్లేదు, వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రోజు ప్రీచింగ్ లేదు, ఆగిపోయింది. చాలా బాధలు ఉన్నాడు. ఈ రోజంతా ఖాళీగా ఉన్న, ఎక్కడ సువార్త చెప్పలేదని. ఈ లోపల రాత్రికి రాత్రి ఒక దర్శనం వచ్చింది, ఒక విజన్ వచ్చింది. విజన్ వచ్చినప్పుడు ఆ విజన్లో మాసిదోనియాలో నుండి ఒక వ్యక్తి వచ్చి మా ప్రాంతంకి వచ్చి వాక్యాన్ని ప్రకటించని చెప్పి ఒక దర్శనంలో కనబడుతుంది. అతను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఎక్కడ చెప్పాలి వాక్యము, ఎలా ప్రకటించాలని చెప్పి అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మాసిదోనియాలో ఒక దర్శనం వచ్చింది. ఆ వ్యక్తి వచ్చి ఏం చేశాడు, నువ్వు మా ఇంటిలో సువార్త ప్రకటించు అని చెప్పి అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నేను వెళ్ళవలసింది ఆసియా కాదు, మాసిదోనియా వెళ్ళాలి. మాసిదోనియాలో నేను వర్తమానం ప్రకటించాలని చెప్పి మాసిదోనియాకి పౌలు గారు ప్రయాణమయ్యాడు. అర్థమైంది, ఇది దేవుడి చిత్తం. ఇక్కడ ఆసియాలో వాక్యం చెప్పడము దైవ చిత్తం కాదు, మాసిదోనియాలో వాక్యం చెప్పడం దైవ చిత్తం అనుకున్నాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. ఇష్టానుసారమైన పరిస్థితులు ఈరోజు సేవకుల్లో, సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వాడి మీద ప్రయాణం చేస్తున్నాడు. ఇక ఫిలిప్పీకి అనే ప్రాంతానికి వచ్చాడు. అది మాసిదోనియాలో ఒక ప్రాముఖ్యమైన పట్టణం. బహుశా అది తాడేపల్లిగూడెంలో చిన్న ఊరై ఉండొచ్చు బహుశా. ఇదంతా కూడా తాడేపల్లిగూడెం అని మేము అనుకుంటున్నాం. అయితే ఇందులో ఒక చిన్న ప్రాంతం ఫిలిప్పీకి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన పట్టణం, అది ప్రాముఖ్యమైన ప్రాంతం. గమనించండి, మాసిదోనియా అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థలం, చాలా ఉన్నతమైన స్థలం. ఫిలిప్పీ అంటే ప్రేమించదగినదని అర్థం, చాలా ఉన్నతమైనది. ఇది ఎక్కడ ఉందంటే రోమిల్లో ఉంది. నేను నమ్ముతున్నది ఒక సాతాను ఏదైనా లాంటిది. సాతాను ఏదైనా ప్రపంచం, ఈ లోకమంతా కూడా సాతాను ఏదైనా. ఈ సాతాను ఏదైనాలో దేవుని పిల్లలు వెతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క పిల్లల యొక్క హృదయం తెరవడానికే సువార్త ప్రకటిస్తున్నారు వర్తమానికులు. ఎందుకు వస్తున్నారు? ఈ సాతాను ఏదైనాలో మీరు సెటిల్ అవుతారు, మీకు భూములు వస్తాయి, మీకు బయ్యి వస్తాయి, బంగారం వస్తుందని చెప్పడానికి రాకూడదు. ఈరోజు బోధకుల పరిస్థితి ఎలాగో తెలుసా? ఈ వాక్యం చెప్పి నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రసంగాలు ఎలా ప్రసంగిస్తున్నారు తెలుసా? ఈ సాతాను ఏదైనాలో సెటిల్ చేయడానికి క్రైస్తవుల్ని. మీకు ఇల్లు వస్తుంది, డబుల్ స్టోరీ కట్టుకుంటారు, త్రిబుల్ స్టోరీ కట్టుకుంటారు, మీకు భూములు వస్తాయి, బంగారం వస్తుంది, మీకు ఎస్టేట్లు వస్తాయి, మీకు అది సంపాదన, మీరు ఫ్యాక్టరీలు కట్టుకుంటారు అని చెప్పి ఈరోజు బోధకులు ఈ సాతాను ఏదైనాలోనే సెటిల్ చేయాలని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు.
ఒక ప్రసంగికుడు ఒక వ్యక్తిని దేవుని యొక్క ఏదైనా నడిపించడానికి ఉండాలి. ఈ భూమి మీద సెట్ అయిపోతారని చెప్పి అబద్ధాలు బోధించకూడదు. ఇది మంచి లోకము కాదు, ఇది సాతాను ఏదేను. మానవుడు దేవుని యొక్క ఏదేను నుంచి వచ్చాడు, ఇది సాతాను ఏదేను. ఈరోజు ప్రసంగాలు ఎలా చేస్తున్నారు చూడండి. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు పెద్దది కట్టేసుకుంటారు, విశాలంగా కట్టేసుకుంటారు, లేదా ఇంకోటి సో. ఈ భూమి మీద సెటిల్మెంట్కి పాస్టర్లు ప్రీచ్ చేస్తున్నారు. అయ్యో లోకం ఉంది, దాన్ని విడిచిపెట్టి వచ్చాం మనం, అక్కడికి పోవాలి, దాని కొరకు ఆలోచించండి అని చెప్పేటటువంటి బోధకులు లేరండి. ఆమేన్, హల్లెలూయా. సో జాగ్రత్తగా గమనించండి. ఇది రోమ్ అంటే ఉన్నతమైన ప్రాంతం, ఈ సాతాను చాలా ఉన్నతమైన ప్రాంతం, ఇది చాలా గొప్ప ప్రాంతము, గొప్ప పట్టణంగా ఉంది ఇది. అలాంటప్పుడు ఇందులో ఒక ఫిలిప్పీకి అనే ప్రాంతానికి వచ్చారండి. ఈ ఫిలిప్ అంటే ప్రేమించదగినది. ఎవరు వచ్చారు అక్కడికి? వర్తమానికులు వచ్చారు. ఈ సాతాను ఏదేనులోనికి వర్తమానికులు వచ్చారు, వాక్యం చెప్పడానికి వచ్చారు, దేవుని యొక్క ప్రేరణ ద్వారా వచ్చారు, దేవుడి యొక్క దర్శనము ద్వారా వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆమేన్. దెర్ ఈజ్ ఎ విజన్, ఒక దర్శనం ఉంది. ఎవరో సమ్ పర్సన్ పిలిచారు, ఎవరో వ్యక్తి పిలిచారు, ఎవరో ఎన్నికలు ఉన్నవారు ఒకరు పిలిచారు, వాళ్ళ కోసం వచ్చారు వీళ్ళు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఆసియా వెళ్ళాలా లేదా ఇంకొక ప్రాంతం వెళ్ళాలా అనుకున్నప్పుడు పౌలు దేవుడు వచ్చి ఆ యొక్క దర్శనంలో వచ్చి మా దేశానికి రండి, మా ప్రాంతానికి రండి. ఒకళ్ళు వచ్చారు, ఒక నిశ్చయత వీళ్ళకి కలిగింది. ఎస్, మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలి. మెయిన్ ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. అది చాలా ప్రేమించదగిన ప్రాంతం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నంటే దేవుని చిత్తము కొరకు కోటాల కోసం కనిపెడుతున్నారు. కొన్ని రోజులు నివాసం ఉన్నారు. ఈ సాతాను ఏదేనులో కొంతకాలం నివాసం ఉన్నారు. చిన్న చిన్న చోట్లకి వెళ్ళి సువార్త చేస్తున్నారు. 6000 సంవత్సరాల నుంచి ఈ సాతాను ఏదేనులో సువార్త జరుగుతూనే ఉంది. ఏంటి సువార్తకు ఉద్దేశం ఏంటి? అబ్రహాము సువార్తకు ఉద్దేశం ఏంటి? ఆయన ఫైనల్ మూమెంట్ ఏంటి? మనకు పునాదులు గల పట్టణం ఇది కాదు పైన అన్నాడు. ఇస్సాకు యొక్క ఫైనల్ మూమెంట్ ఏంటి? ఆమేన్. మనకి ఇక్కడ కాదు పరలోకం ఉందని బోధించుకుంటూ వచ్చాడు. బై ఫెయిత్ ఇస్సాకు. యాకోబు ఏం బోధించాడు? దేవుడితో కలుసుకోవాలని వెళ్ళిపోయాడు. యోసేపు ఏంటి? నన్ను ఎక్కడ ఉంచొద్దు, హెబ్రోనుకి తీసుకువెళ్ళండి. యాకోబు ఏంటి? నన్ను హెబ్రోనుకి తీసుకెళ్ళండి. వాళ్ళందరూ మనసు ఒకటే, ఈ సాతాను ఏదైనా మీద కాదు. 6000 సంవత్సరాలుగా ఈ సాతానికి వ్యతిరేకంగా, ఈ సాతాను ఏదేనికి వ్యతిరేకంగా దేవుడు ప్రసంగికులు పంపిస్తానన్నాడు. మోషే వచ్చాడు, ఐగుప్తు నుంచి బయట తీసుకురావడం ఏంటది? ఈ సాతాను ఏదో నుంచి మీరు బయటికి రమ్మని బోధించాడు. మోషే వచ్చాడు, సాతాను ఏదేలో నుండి ఆ యొక్క పాలు తేనె ప్రవహించి దేశంలో తీసుకెళ్ళాడు. అతను ప్రసంగం ఒక విలువ, ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సాతాను ఏదేలో మనం సెటిల్ అవ్వకూడదు. న్యాయాధిపతి ఉద్దేశం ఏంటి? మరలా సాతాను ఏదేనికి వెళ్ళిపోతుంటే మరలా వెనక్కి తీసుకొస్తున్నారు న్యాయాధిపతుల ఉద్దేశం. రాజుల ఉద్దేశం ఏంటి? అయ్యో మనం రాజ్యంలో మనం ఉండాలి, మనకు ఒక రాజ్యం రాబోతుంది, క్రీస్తు రాజ్యం రాబోతుంది, ఈ రాజ్యం గొప్పది, అక్కడ రావాలని వాళ్ళు ప్రీచ్ చేశారు. అపోస్తులు వచ్చారు, వాళ్ళు సమస్తం అమ్ముకుని క్రీస్తు రాజ్యం సమీపం అయిపోయిందని వాళ్ళు బోధించారు. ఈ 6000 సంవత్సరాలుగా వాళ్ళు బోధించిన బోధ ఏంటో తెలుసా? ఈ యొక్క సాతాను ఏదేళ్ళు మనం నివసించకూడదు, ఈ పాపపు ఏదేళ్ళు మనం ఉండకూడదు, ఈ పాపపు లోకంలో మనం జీవించకూడదు, ఇందులో మనం బయటికి వెళ్ళాలని బోధించారు తప్ప ఆమేన్. ఈ నీకు దీవించబడతావు, నీ కొంత నాకు కొంత సెటిల్మెంట్లు మాట్లాడలే. గుర్తుపెట్టండి, ఒక రియల్ ప్రీచర్ నిన్నెంత మాత్రము కూడా ఈ యొక్క సాతాను ఏదేళ్ళలో సెటిల్ అవ్వమని చెప్పడం. ఒక రియల్ ప్రీచర్ నిన్ను ఖచ్చితంగా దేవుని ఏదేనుకు నడిపించడానికి ఇష్టపడతాడు. అతనికి తెలుసు, అతనికి ఒక బయలుపాటు ఉంది. ఇది కాలి బూడిదైపోయే దెయ్యపు లోకం, ఇది సాతానుపు లోకం, ఇది ఖచ్చితంగా ఒక ఏదేను తోట ఉంది, అక్కడికి వెళ్ళాలని బోధిస్తాడు. కొన్ని దినాలు అక్కడే ఉన్నారు. బట్ విశ్రాంతి దినం వచ్చింది, 7th డే, 7వ దినం వచ్చింది. నేను నమ్ముతున్నాను 7వ సంఘకాలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ దినం ఏం చేస్తారు? మరలా కూడుకోవడం మొదలు పెట్టారు. 6 దినాలుగా బోధించుకుంటూ వచ్చారు, 6000 సంవత్సరాలుగా బోధించుకుంటూ వచ్చారు, 6 సంఘకాలాలుగా బోధించుకుంటూ వచ్చారు. బట్ 7వ దినం, 7వ సంఘకాలం, ఈ లవోదిక సంఘకాలంలో వాళ్ళు ఆరాధనలో కూడుకోవడం మొదలుపెట్టారు, ఒక సమాజంగా కూడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు 7వ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త వినండి. అయితే అక్కడ ఏం జరుగుతుంది? పెద్ద సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు అక్కడ బోధకులు. ఆమేన్.
పౌలు, విలియం బ్రాండం సేమ్ టు సేమ్. 7వ దూత, మొదటి దూత సేమ్ టు సేమ్. మీ కొరకును లవోది కొరకునని చెప్పాడు పౌలు గారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలియం బ్రాండంకు సేమ్ మెసేజ్. విలియం బ్రాండం ఏదైతే ప్రీచ్ చేశాడు, పౌలు గారు ప్రీచ్ చేసిందే విలియం బ్రాండం ప్రీచ్ చేశాడు. ఈ 7వ దూత బోధించింది ఏంటి? పౌలు బోధించిందే బోధించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందా సోదరులారా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? పెద్ద కాంగ్రిగేషన్లో మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ కూటం జరుగుతుంది. కూటం జరుగుతున్న సమయంలో, సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు? లూదియా. ఈమె వాస్తవానికి తుయితేర పట్టణస్తురాలు. తుయితేర అనగా స్త్రీ పెత్తనం. తుయితేర అనగా స్త్రీ పెత్తనం. స్త్రీ పెత్తనం. ఇప్పుడు ఆ పట్టణానికి సంబంధించింది ఈ స్త్రీ. స్త్రీ పెత్తనం అనగా యెజబెల్ పెత్తనం. యెజబెల్ అనగా రోమ్ పెత్తనం. దిస్ ఇస్ ద రోమన్ కేథలిక్ చర్చ్, రోమన్ కేథలిక్ మిషన్. ఇప్పుడు ఆ పెత్తనం కింద ఈ లూదియా ఉంది. ఆ లూదియా ఎవరి పెత్తనం ఉంది? బబులోను పెత్తనంలో ఉంది. బబులోను లోపలికి వెళ్ళిపోయింది. బబులోనులో ఆమె నివాసం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది. ఓదారంగ బిజినెస్. డీలర్ అంట ఆమె. ఆమె ఎవరు? డీలర్ అంటే ఓదారంగా అమ్మడానికి. డీలర్ అంటే పర్పుల్ కలర్ అంటే చాలా విలువైంది అది. ఆ పర్పుల్ కలర్ అమ్ముతూ ఉందంట, చాలా విలువైన కలర్ అది. ఎక్కడుంది ఆమె? బబులోన్లో ఉంది. అయితే ఆరాధన జరుగుతున్న సంగతి విని ఆమె అక్కడికి వచ్చి కూర్చుందంట. ఆమె ఈరోజు చాలామంది ఆరాధన జరుగుతుందంటే అలా మూల నుంచి బారిపోతూ ఉంటారు, లేదా ఇలా మూల నుంచి బారిపోతూ ఉంటారు. ఆరాధనకు రమ్మంటే వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఆరాధనకు రమ్మంటే ఫోన్ ఎత్తరు. ఇలాంటి వాళ్ళు ఎలా విమోచించబడతారు సోదరులారా? ఆరాధన రమ్మంటే వాళ్ళు విసిగిపోతూ ఉంటారు. ఆరాధన రమ్మంటే పారిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి విమోచన ఎక్కడ దొరుకుతుంది? ఈ లూదియా ఆ బబులోను పట్టణస్తురాలు. ఆమేన్. ఆ బబులోనుకు సంబంధించింది, అబద్ధ బోధలకు సంబంధించింది, ఈ లోక కార్యాలకు సంబంధించింది. ఆమేన్. ఒకప్పుడు కూడా మన అలాంటి వాళ్ళమే. బబులోను సిద్ధాంతాల్లో మునిగిపోయాం మనం. బబులోను ఆచారాల్లో మునిగిపోయాం మనం. బబులోను బోధల్లో మునిగిపోయాం మనం. తప్పుడు బాప్తిస్మాలు, పితాపుత్ర పవిత్రాత్మ, మేరీ ఆరాధన, ఓ బైబిల్ లేని పండగలు, బైబిల్ లేని ఆచారాలు, బైబిల్ లేని కల్పనా కథల్లో మనము మునిగిపోయాం ఒకప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక ఆరాధన జరుగుతుంది ఒక స్థలంలో. ఎప్పుడు ఆరాధన? 7వ సంఘ కాలంలో జరిగే ఆరాధన. 7వ సంఘ కాలంలో అక్కడ గొప్ప కూటం జరుగుతూ ఉంది. విలియం బ్రాండం పెద్ద కూటం పెట్టాడు. 7వ దూత వర్తమానం అక్కడ ప్రకటిస్తున్నాడు. ఆమేన్. 7వ దూత వర్తమానం అక్కడ ప్రకటించబడుతూ ఉంది. వర్తమానం అక్కడ బయలు వెళ్తూ ఉంది. ఈ లోపల ఆమె బోధానం కట్టుకుని అమ్మడానికి వెళ్తూ ఉంది. ఆమేన్. ఇక్కడ ఏదో వర్షిప్ జరుగుతుందని చెప్పి నేను కూడా కూటంలోకి వెళ్తే బాగుండు అనుకుంది. ఆమేన్. నేను కూడా ఈ వర్తమానం వింటే బాగుండు అనుకుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గమనించండి నా సోదరులారా, ఈరోజు ఆరాధన జరుగుతుందంటేనే మనం ముక్కుతూ మూలుగుతూ వస్తూ ఉన్నాం. కానీ ఆరాధనకి పిలవబడలేదు ఆమె. ఆ ఆరాధనకి ఆమెకి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుణ్ణి స్తుతిస్తున్నారని చెప్పి ఆ కూటలో కూర్చుంది. ఇక్కడ ఆహ్వానం ఉన్నా రారు, డ్యూటీలు అంటారు, లేకపోతే ఇంకా పనులు అంటారు, లేదా ఇంకో కార్యక్రమాల్లో ఫోన్లు ఆపేస్తూ ఉంటారు. ఆమేన్. ఇలాంటి వాళ్ళకి విమోచన ఉండదండి. ఎవరికి విమోచన? అసలు ఆ కూటానికి సంబంధం లేదండి ఆ సంఘానికి. ఆ లూదియా గారికి ఆ కూటానికి ఏదో ఊరు వచ్చింది, తుయితెర పట్టణం. ఈ పిలిపిక్ అనే పట్టణంకి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. చాలామంది చేస్తుంటారు కదా, చిన్న చిన్న బిజినెస్లు. చేపలు అమ్ముకుంటారు, చేపలు అట్టుకొస్తూ ఉంటారు, ఎండు చేపలు అట్టుకొస్తూ ఉంటారు, లేకపోతే అది గాజులను, లేకపోతే టైలర్ సామానమను, ప్లాస్టిక్ సామానం అని చెప్పి అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నటువంటి సమయంలో ఆరాధన జరగడం చూసిందంట. ఆ విశ్రాంతి దినం, 7th డే, అయితే 7వ సంఘ కాలంలో గొప్ప వాక్యం అక్కడ ప్రత్యక్షపరచబడడం చూసిందంట. ఈ బబులోన్లో ఉన్నటువంటి ఈ స్త్రీ వెంటనే ఆ కూటంలోకి వెళ్ళి కూర్చోవాలనుకుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంతమంది వచ్చారు అలాగా? ఎంతమంది వచ్చారు అలాగా? స్త్రీ అంటే సంఘానికి మాదిరి. ఇప్పుడు ఏం చేసింది? ఆ కూటంలో కూర్చుంది. ఆ కూటంలో వాక్యం వింటుంది. ఈమె కోసం ఆల్రెడీ దూతకు దర్శనం ఉంది. అర్థమవుతుందా? ఈమె కోసం ఆల్రెడీ అంతకుముందు దూతకి దర్శనం ఉంది.
ఆమేన్, హల్లెలూయా. దేవుడు దర్శనం చూపించాడు ఒక సంఘం ఉండబోతుందని. ఈరోజు విలియం బ్రాండమ్ కూడా ఒక దర్శనం ఉంది. లుంగి పంజులు కట్టుకుని వస్తూ ఉంటారు, వెరైటీ డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటారు. కూటం వాక్యం చెప్పేదేమో అమెరికాలో, అక్కడ చెప్పిన వాక్యం ఈరోజు ఇక్కడ దర్శపరిలో రావకుంటలో జరిగిన వాక్యం అర్థమవుతుంది. ఆ కూటంలో ఎప్పుడైనా కూర్చున్నాం? జెఫర్సన్ విల్లో, ఫీనిక్స్లో కూర్చున్నామా? ఆమేన్. లూయిస్విల్లో కూర్చున్నామా? లేకపోతే ఇంకా కాలిఫోర్నియాలో కూర్చున్నామా? ఏ కూటానికి మన సంబంధం లేదు. కానీ అక్కడ చెప్తున్న ప్రసంగము ఈ రోడ్డు అంతా వెళ్తున్నటువంటి లూదియాకి టచ్ అయ్యింది. ఆ 7 ముద్దల గ్రంథము, ఆ 7 సీల్ బుక్ ఇక లాస్ ఏంజల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, అలాస్కాలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, జెఫర్సన్ విల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఆ కెనడాలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఆమేన్. ఈ గడియ వర్తమానము ఫిలిప్పీలో ఉన్నటువంటి అర్థం కాలేదు. ఎక్కడైతే కూటం పెట్టాడు, ఎక్కడైతే వాక్యం చెప్తున్నాడు, ఆ ప్రాంత వాసులుగా వాక్యం అర్థం కావట్లేదు. గ్రహించగలుగుతున్నారా? బట్ అంతకంటే ముందు ఒక దర్శనం ఉంది. ఏంటో దర్శనం? కొంతమంది వస్తున్నారు ఆయన దృష్టిలోకి, కొంతమంది ఆయన దృష్టిలోకి వస్తున్నారు. లింగి పంచి కట్టుకొస్తున్నారు. ఆఫ్రికా వాళ్ళు, నల్లటి వాళ్ళు కనపడుతున్నారు. పశువు రంగు ఉన్నవాళ్ళు, మన పశువు రంగు, మన తెలుపు కాదు ఎరుపు కాదు, పశువు రంగు వాళ్ళు. మనం సరే క్షమించండి, మనం ఎరుపు అనుకుంటాం, గోధుమ రంగు మంది. ఆమేన్. ఆయన దృష్టిలోకి ఆల్రెడీ వచ్చేసాం మనం. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నుంచి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. పాపం కష్టపడి కూటమి ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఏమీ లేదు. ఫుల్ గాస్పల్ మినిస్ట్రీ వాళ్ళు 5 లక్షల మంది కూటమి ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. చిన్న చిన్న సంస్థలు నూనె బుడ్లు పట్టుకుని పోయారు. ఆమేన్. లేదా పెంతుకోస్తలు పెద్ద పెద్ద కూటాలు పెట్టారు. 5 లక్షల మందో లేదా 4 లక్షల మందో 3 లక్షల మంది వచ్చారు పోయారు. బొంబాయిలో కూటమి పెట్టారు. 5 లక్షల మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరు గుడ్డోడికి స్వస్థ వచ్చింది. 5 లక్షల మందిలో 7 లారీలు వీల్ చైర్లు అన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. బట్ ఎక్కడో లూదియా ఓదారంగా అమ్ముకుంటుంది బబులోనికి సంబంధించిన. ఆమేన్. ఎలా వచ్చాడు విలియం బ్రాండమ్? ఒక దర్శనముతో ఇండియా వచ్చాడు, ఒక దర్శనముతో ఆఫ్రికా వెళ్ళాడు, ఒక దర్శనముతో ప్రపంచం తిరిగాడు, ఒక దర్శనముతోనే వాక్యం ప్రకటించాడు. కానీ ఎవరైతే కూటమి పెట్టించుకున్నారో వాళ్ళకి ఎలాంటి చిన్న 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 బెనిఫిట్స్. కానీ గమనించండి, ఆ యొక్క దూత వర్తమానికుడు చెప్తున్న వర్తమానము లూదియా హృదయాన్ని కదిలించిందంట. ఈరోజు ఆ వర్తమానం కదిలించిన ప్రజలం ఎవరో తెలుసా? మనమే. పౌలు గారు ముద్రలు బోధిస్తుంటే తెరవబడింది ఎవరి జీవితం? లూదియా హృదయం తెరవబడింది. ఈరోజు ఈ కాలపు వర్తమానికుడు ఆ యొక్క సీల్స్ బోధిస్తుంటే ఎవరి లైఫ్ కనబడుతుంది, ఎవరి జీవితం తెరబడుతుంది అంటే ఈరోజు నా జీవితం, నీ జీవితమే తెరబడతా ఉంది. ఆమేన్. ఎవరు వచ్చారండి దర్శనంలోకి రాత్రి? ఆమేన్. ఆ దర్శనంలో ఎవరో కనబడ్డారు, ఎవరో కనబడ్డారు. కనబడినట్టుగానే ఇక్కడ ఒక స్త్రీ కనబడిపోతుంది. కనబడుతుంది అంటారా? ఈరోజు నిజంగా వితౌట్ విజన్తో ఈరోజు వర్తమానం మన దగ్గర రాలేదు. ఆల్రెడీ మనము ఒక వ్యక్తి మనసులోకి వెళ్ళాం. మనం చూశాడు ఒక వ్యక్తి, దేవుడు చూపించాడు. ఈ వ్యక్తి కోసం పలానా పట్టణం వెళ్ళు, ఈ వ్యక్తి కోసం ఇండియా వెళ్ళు, ఈ వ్యక్తి కోసం ఆఫ్రికా వెళ్ళు, ఈ వ్యక్తి కోసం కెనడా వెళ్ళు, ఆ ప్రాంతం వెళ్ళు, ఈ ప్రాంతం వెళ్ళు అని చెప్పేసి ప్రపంచం అంతా తిప్పాడు. కూటమి పెట్టించుకున్నోళ్ళకి ఉపయోగం లేదు. కానీ కూటంలోకి వచ్చి దారి అంటే వెళ్ళిపోయి దానమ్మ ఎవరో వచ్చి కూటంలోకి వచ్చింది. కానీ ఏదో మిరాకిల్ జరుగుతూ ఉంది, ఏదో అద్భుతం జరుగుతూ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె హృదయం ఏమవుతుంది? ఎప్పుడైతే బోధిస్తున్నాడు, ఆ బబులోని కోసం బోధిస్తున్నాడు, ఆ మరణయుక్తమైన బబులోని కోసం బోధిస్తున్నాడు. ఆ 7 చర్చెస్లో ఈ యొక్క సంఘాన్ని ఎలా మోసం చేశారు, క్రైస్తవుని ఎలా మోసం చేశారు, మొదటి ముద్ర వాళ్ళు ఏ రంగు ఎట్టుకొచ్చాడు, రెండో ముద్రలు ఎలా ప్రజలు మోసం చేశాడు, 3, 4 ముద్రలు ఈ క్రైస్తవాన్ని ఎలా పాడు చేశాడని చెప్పి పౌలు గారు రోమన్ వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. అవునా కాదా? అప్పటికే రోమిల్లో సంఘం స్థాపించబడిందని పాడు చేశారు. అప్పటికే రోమిల్లో సంఘం స్టార్ట్ అయింది, దాన్ని పాడు చేశారు. విలియం బ్రాండమ్, క్షమించండి, ఈ యొక్క పౌలు గారు అక్కడ బోధిస్తున్నాడు మరణయుక్తమైన బబులోను, ఈ మిస్టరికల్ బబులోను, ఈ బబులోను కూలిపోయిన బోధిస్తున్నాడు. దీని బోధలు, దీని హేయమైన క్రియలు చెప్పుకుంటూ వస్తున్నాడు. దీని మానవ పెత్తనం పరిశుద్ధాత్మని ఎలా తృణీకరించింది తూతిర పట్టణం, ఎలా పరిశుద్ధాత్మను విడిచిపెట్టేసి లోకముతో రాజకీయంతో ఐక్యమైందో దీనికోసం బోధించడం మొదలు పెడుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా?
హల్లెలూయా. మొదటి ముద్ర, వాడు ఏ రంగులో వచ్చి క్రైస్తవులను పాడు చేశాడు. రెండవ ముద్ర, ఆమేన్, వాడు ఎలా క్రైస్తవుని పాడు చేశాడు. మూడవ ముద్ర, వాడు ఎలా క్రైస్తవుని పాడు చేశాడు. నాలుగవ ముద్ర, ఎలా చంపుతున్నాడు. ఇవన్నీ గ్రంథాన్ని తెరుస్తున్నాడు. అదే సమయంలో దెర్ ఇస్ ఎ బ్రైడ్. ఈ యొక్క 4 ముద్రల్లో 7 సంఘకాలలో వధువుని దేవుడు కాపాడాడు అని కూడా బోధించాడట. వెంటనే దేవుడికి స్తోత్రం కలుగును కాదు. వెంటనే ఏం జరిగింది? మీకు తొలందరూ అనుకుంటున్నారంట, ముద్రలు సీల్స్ అనుకుంటున్నారంట. కానీ ఈ యొక్క లూదియా తన జీవితం అంతా కూడా తెరబడిపోతుందట. అయ్యో, నేను 4 గుర్రాల మీద సవారీ చేశానా? ఈ రోమన్ పట్టణం మీద మనం ప్రయాసపడ్డానా? ఈ స్త్రీ పెత్తనం కింద నేను ప్రయాణం చేశానా? నాకు వద్దు ఈ జీవితం. ఈ స్త్రీ పెత్తనం కింద వద్దు. నేను ఈ ఆచారాల్లో వద్దు. బైబిల్ లేని సిద్ధాంతాలు నాకు వద్దు. బైబిల్ లేని ఆచారాలు నాకు వద్దు. ఈ కల్పన కదలొద్దు అని చెప్పి ఎప్పుడైతే గ్రంథం తెరబడిందో అనాది ప్రణాళిక అంతా కూడా దేవుని చిత్తం అంతా బయలుపరచబడిపోయింది. అర్థమవుతుందా? ఏం తెరబడింది ఈమెకి? గ్రంథము తెరబడినప్పుడు ఆ హృదయం తెరబడింది. గ్రంథం తెరబడకుండా నీ హృదయం తెరవబడదు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నీ హృదయం అంతా దేవుడు తెరిచేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువు ఆమెకు గ్రంథాన్ని తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాను. ఇప్పుడు సేవకుడు మాటలు లక్ష్యం ఉంచుతూ ఉంది. లక్ష్యం అంటే ఏంటి? అదే గమ్యము, అదే గురి, అదే డెస్టినీ. తన డెస్టినీ ఏమైందో ఆమెకు అర్థమైంది. వెన్ ద 7th seal is opened, నీ లైఫ్లో నీ డెస్టినీకి అర్థమైపోతుంది. నీ గమ్యం నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు గమ్యం ఎలా ఉండబోతున్నావు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉన్నా ఒక్కొక్కప్పుడు వచ్చినప్పటికి ఎలా మారిపోబోతుంది నీకు అర్థమైపోతుంది. ఆమెకు అర్థమైపోతుంది. లక్ష్యం ఉంచింది పౌలు గారి మాటలకి. ఆ వర్తమానికి నమ్మడం మొదలుపెట్టింది. ఆ గ్రంథాన్ని నమ్మడం మొదలుపెట్టింది. ఆ 7th seal ఆమె చేతులు ఓపెన్ అవుతున్నాయి. అర్థమైపోతుంది మెసేజ్ అంతా కూడా. మిగతా స్త్రీలందరూ కూర్చున్నారంట. మిగతా స్త్రీలందరూ కూర్చున్నారు కానీ ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఈరోజు దేర్ ఇస్ ఎ లిటిల్ బ్రైడ్. ఆమెకి మాత్రమే అర్థమవుతుంది ప్రభు చిత్తం. అందరికి అర్థం కాదు. ఈరోజు 7 ముద్రలు అంటే ఎలా చూస్తారో తెలుసా? 7 ముద్రలా ఎక్కడ ఉన్నాయి? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకి 7 ముద్రలు అన్న సంగతే తెలియదు. అసలు ఉన్నాయి, అసలు ముద్రలో ఏముందో సంగతి కూడా అర్థం కాదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఆమెకు అర్థమైపోయింది. దేవుడు తెరిచాడు కనుక ఆమె వాక్యాన్ని టార్గెట్ చేసుకుంది. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె లక్ష్యం ఏంటి? వాక్యం మీద. పౌలు గారు మాటల మీద. పౌలు గారు మాటలు వింటుంది, అదే టార్గెట్. ఇంకా పౌలు గారు వాక్యం వింటుంది, వాక్యాన్ని గ్రహిస్తుంది, వాక్యాన్ని వింటుంది. అర్థమైపోయింది ఆమెకి. దేవుని చిత్తం అర్థమైపోయింది, దేవుని ప్రణాళిక అర్థమైపోయింది, ఆమె జీవితం ఏమై ఉందో అర్థమైపోయింది. ఈరోజు వర్తమానం ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితాన్ని పూర్తిగా వెల్లడి చేస్తుంది. ఆమేన్. నువ్వేమై ఉన్నావో, నువ్వు పుట్టనప్పటి నుండి నీ లైఫ్, ఆయన ఆలోచనలో నువ్వేమై ఉన్నావో, రేపు ఆలోచన తర్వాత నువ్వు భూమి మీదకి ఎలాగొచ్చావు, భూమి మీద నీ విమోచన ఎలా దేవుడు చేశాడు, తర్వాత నేను ఎక్కడికి ఎలా తీసుకెళ్తున్నాడు, ద హోల్ ప్లాన్, దేవుడు మనసులో ఉన్న అనాది సంకల్పం అంతయు కూడా నీకు దేవుడు రివీల్ చేసేస్తాడు. ఆమేన్. దట్ ఈస్ ద సీల్స్. ఏ మోసంలోంచి తప్పిస్తున్నాడు. ఇప్పుడు తుయితేరా పట్టణం స్త్రీ పెత్తనంలోని తప్పిస్తున్నాడు. ఆ మానవ పెత్తనంలోని తప్పిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పెత్తనంలోకి తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఎప్పుడైతే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఆ యొక్క వాక్యం అర్థమైందో, స్త్రీ పెత్తనాల కింద ఉండడు, స్త్రీకి దాసిగా ఉండడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నాయకత్వం కిందకు వస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నాయకత్వం ఎక్కడుందో చూస్తాడు. ఏదో ఇట్లా వెళ్ళిపోదాం అనుకోడు. పరిశుద్ధాత్మతో నడిపించబడాలనుకుంటాడు, దేవుడితో నడిపించబడాలనుకుంటాడు. నిజమైన దేవుని కుమారుడు. ఏదోట్లే, మాకు సంఘం ఉంది, మాకు గ్రామం ఉంది, నేను ఇది అనుకోవచ్చు. ఓ సార్, దేవుడు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆమేన్, నువ్వు స్త్రీ పెత్తనం కింద ఉండలేవు. వాక్య పెత్తనం కిందకు వస్తావు, పరిశుద్ధాత్మ పెత్తనం కిందకు వస్తావు. ఆమేన్. స్త్రీ లీడర్షిప్కి వెళ్ళొద్దు, దెబ్బతింటారు. ఆమేన్. సంఘం లీడర్షిప్ చేస్తుందా?
ఆ పెత్తనం ఉండొద్దు. ఈరోజు సంఘాల్లో సంఘ పెద్దలతో పెత్తనాలు చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ సంఘ పెద్దల మాట పాస్టర్ వినకపోతే అక్కడ గొడవ, డిస్మిస్ అయిపోతారు. అదేనా జరుగుతుంటా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాల్లో జరుగుతుంది అదేనా? హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు సోదరులారా? అదే జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ ఉన్న సేవకుడు అతను ఆత్మ ద్వారా వెళ్తాడు తప్ప సంఘం ఏమంటుందో డోంట్ కేర్. వాక్యం ఏం చెప్తుంది అదే ప్రకటిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఇప్పుడు లక్ష్యం ఉంచిందంట వాక్యం. బోధకుడు చెప్పిన మాటలు అర్థమయ్యాయి. ఇంక తడుముకోవట్లేదు ఈమె. నాకు బాప్తిసం కావాలి. నేను తూయితేర పట్టణంలో తప్పుడు బాప్తిసం పొందాను. ఆ బబులోని బాప్తిసం పొందాను. నాకు బాప్తిసం కావాలని అడుగుతుందంట. నువ్వు నిజమైన వ్యక్తివి అయితే, నిజమైన దేవుని కుమారుడు అయితే నిజ బాప్తిసం కోసం ఎదురు చూస్తావు. గ్రామస్తులు ఏమనుకుంటారో లెక్క చేయలేదు. నా పట్టణస్తులు ఏమనుకుంటారో లెక్క చేయలేదు. నేను అక్కడికి వెళ్ళకపోతే నాకు అది ఆపేస్తారని లెక్క చేయలేదు. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నాకు ప్రభువు కావాలని ఆమె నిలబడుతుంది. ఒక స్త్రీ నిలబడుతుంటే మనకేంటి మగోళ్ళు కానీ. ఆమేన్. ఒక స్త్రీ నిలబడుతుంది వాక్యపక్షంగా. ఈరోజు ఒక సంఘం నిలబడే సంఘం ఒకటి ఉంది వాక్యపక్షంగా. ఎవరు ఏమనుకున్నా, లోకం ఏమనుకున్నా, ప్రజలు ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్. నేను వాక్యం కొరకు బ్రతకాలి అనుకునే ఒక స్త్రీ ఉందండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వెంటనే ఏమైంది? ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందారంట. ఆమేన్. ఆమె ఒక్కరే కాదు, అదే సేమ్ రివైవల్ తన ఇంటికి తీసుకెళ్ళింది. మా అమ్మోళ్ళు మారండి, మా తమ్ముడు రాడండి, అది కాదు. ఈమెలో కలిగి ఉన్న రివైవల్, నా బిడ్డలు రారండి. ఆమేన్. ఏం చేసింది? ఒక్క స్త్రీ తన కుటుంబంతో వెలిగించింది. ఆమె ఆయనకు కలిగి ఉన్నటువంటి 7వ ముద్ర వెలుగు తన కుటుంబానికి చూపించింది. ఆ వెలుగు దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె కలిగి ఉన్న వెలుగు ఒక ఫ్లాష్ లైట్ తాకింది. ఆమె ఏ ఫ్లాష్ లైట్? అది పరలోకపు ఫ్లాష్ లైట్ తాకింది. ఆ వెలుగునే తన కుటుంబంలో తీసుకెళ్ళింది. బాధ్యత కలిగి ఉంది ఆమె. అంత మాత్రమే కాదు, ఆ ఉన్న పట్టణం అంతా వాక్యాన్ని తీసుకెళ్ళింది. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. ఏ కోటాలేయి, ఏ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు లేయి, ఏ ఉపవాస ప్రార్థనలు లేవి. పాతకాలపు ఉద్యోగం ఏది సంఘాల్లో, పాతకాలపు భారం ఏది సంఘాల్లో. ఇలా కఠినంగా బోధిస్తే దాన్ని వ్యతిరేకించేవాడు తప్ప ఇది వాక్యం ఇలా రాయబడింది, మన స్థితి బాగాలేదు, మనం సరి చేసుకుందాం అనుకున్న వాళ్ళు లేడీ భూమి మీద. ఈరోజు అనుకూలమైన బోధకులు తయారైనప్పుడు ప్రజలు కూడా అలాగే మన్నమత్తుల్లో తయారయ్యారు. ఏది ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే సంఘం ఏది ఈరోజు? అయ్యో మనం ఆన్లైన్ చేద్దాం. ఒకవేళ ఆన్లైన్ పెడితే రాత్రి అంతా ప్రాటలు తప్ప ప్రార్థనలు ఉండవు. ఈరోజు ఏంది? వీధి కూటాలు ఏవి, సువార్త కూటాలు ఏవి, వాక్యపు కూటాలు ఏవి, భారం ఏది? జోలు డబ్బులు ఆడుతున్నాయా, మాస్టర్ గారు వెళ్ళిపోవడం. సంఘానికి భారము లేదు. అలాంటి వాళ్ళనే, ఆ యొక్క కషాయ వాళ్ళనే ప్రజలు నమ్ముతున్నారు. అయ్యో ఈ ప్రజల్ని నిత్య జీవులకు నడిపించాలని భారంతో ప్రసంగించేవాడు ప్రజలకు నచ్చడు. వాళ్ళని బట్టి క్యాష్ చేసుకుందాం అనుకున్నవాడు మాత్రము ప్రజలు ఇష్టపడి పొలో మండ పరిగెడతా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్త గ్రహించండి. ఆమె ఇంటి వారందరికీ కూడా సేమ్ వెలిగించింది. అంత మాత్రమే కాదు, ప్రభునందు విశ్వాసం గలదానే మీరు ఎంచితే మీరు మా ఇంటికి రండి. ఏమంటుంది? మా ఇంటికి వచ్చేయండి. ఏం చేస్తుంది? అంతటితో విడిచిపెట్టేసిందా? నో 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 నో. వర్తమానికులు ఏమంటుంది? మా ఇంటికి రావాలంటుంది. గ్రంథము తెరవబడింది అనుకో, నువ్వేం చేస్తావు? ఇంటికి ఆహ్వానిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుంది? తుయితేరా పట్టణస్థురాలైనటువంటి ఈ దూదియ సేవకులు తన ఇంటికి ఆతిథ్యం ఇవ్వాలని పిలుస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యము కానీ నీకు ప్రత్యక్షపరచబడితే ఈ వర్తమానాన్ని నీ ఇంట్లోకి తీసుకుంటావు, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావు, నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు. నీకు వాక్యం అర్థమవుతాయి, నువ్వు ప్రత్యక్షతగా నీకు అర్థమవుతాయి. ఆ వాక్యాన్ని నీ లైఫ్లో తీసుకుంటావు. బలవంతం చేస్తుందంట, మా ఇంటికి రా అని. మా ఇంటికి వద్దు బాబు అంటలేదు, మా ఇంటికి రా, మా ఇంటికి రండి బాదుకు రారా.
మా ఊర్లో ఈ వర్తమానం ప్రకటించండి, మా గ్రామంలో ఈ సువార్త ప్రకటించండి అని చెప్తుందంట. ఈమె వెలుగుతో నింపబడితే ఆమె లోపల ఏముంటుంది? నా గ్రామాన్ని కూడా వెలుగుతో నింపాలని ఉంటుంది. అసలు నీకే వెలుగు లేకపోతే ఇంకెవరికి వెలుగు నింపాలనిపిస్తుంది? నీ యొక్క కుటుంబం మీద నీకు భారం ఏముంటుంది? నీ స్నేహితుల మీద భారం ఏముంటుంది? నీ గ్రామం మీద ఏం భారం ఉంటుంది? నీకు గ్రంథము తెరవబడకపోతే ఇంకొకరికి తెరవబడాలని నీకు ఎందుకు కోరిక ఉండదు? నీకు లేదంటే నీకు వెలుగు తాకలే. కానీ ఈ స్త్రీ పట్టణం అంతా వెలిగిస్తుందంట. ఆమె ఎప్పుడైతే ఆ 7వ ముద్రలోంచి వచ్చిన వెలుగు, ఆ ప్రకాశవంతమైన వెలుగు ఆమెను తాకిందో, సేమ్ లైట్ తన ఇంటికి తీసుకెళ్ళింది, సేమ్ లైట్ అని పట్టణం తీసుకువెళ్ళింది. ఆమె పట్టణమనే వెలిగించిందండి. చిన్న లిటిల్ చర్చ్. ఈరోజు సంఘం ఏం చేయాలి? పట్టణాలను వెలిగించాలి. సంఘమే దీపం లేని బుడ్లాగా అయిపోయింది అనుకో, ఇంకెవరిని వెలిగిస్తావు? ఆరిపోతున్నాయి చాలా బుడ్లు, బుడు 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 ఆగిపోతున్నాయి. ఉన్న ఆసక్తి లేదు, ప్రార్థన లేదు, సువార్త లేదు, సాక్ష్యం ఇవ్వడం లేదు. ఈ బుడ్లు బుడు బుడు బుడ్లు అయిపోతున్నాయి. ఆమేన్. నీకే వెలుగు లేకపోతే ఇంకొకటి కలిగిస్తావు వెలుగు. నీకే ఆ ప్రత్యక్షత లేకపోతే ఇంకొకటి కలిగిస్తావు ప్రత్యక్షత. అందుకే చాలా లైట్లు ఆగిపోతున్నాయి. చూసుకోండి ప్రమిదలు ఎలా ఉన్నాయో. ఇంతకుముందు గజ 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 లెగిసిపోయి, అందుకే కిరసనాలు ఉన్న బుడ్డు ఎలా మండుతుంది, కిరసనాలు కిందకు వచ్చిన బుడ్డు ఎలా మండుతుందో నాకు తెలుసు. ఎందుకు అలా బుడ్డు ఆరిపోతుందంటే పరిశుద్ధాత్మ లేక. ఉన్న పరిశుద్ధాత్మ అంతా అయిపోయింది, వాడేసావు. మరి నింపుకోవాలిగా, నింపాలా? ఆ యొక్క ఆయిల్ నింపాలా? ఆ బుడ్డికి అందాలా? అనకుండా నీ రంకులు ఎత్తుంటే ఎక్కడ కుదురుతుంది? అందుకే చాలా బుడుకు 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 అన్న కొన్ని జీవితాలు. ఎప్పుడు పరిగెట్టు పోదాం, ఇప్పుడు ఆరిపోదామా, ఎక్కడ దగ్గర చీకట్లోకి. అప్పుడు దాకా వెలిగిన బుడ్డు ఏమవుతుంది? చీకట్లోకి వెళ్ళిపోతాం. కొన్ని ప్రమిదలు అలాగే ఉన్నాయి, బిడుతూ 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 వెలుగుతున్నాయి. కానీ లూదియా పట్టణం వెలిగిస్తూ ఉందండి. 7వ ముద్ర పొందిన లూదియా ఆ యొక్క 7వ ముద్రలోంచి వచ్చిన ఆ వెలుగు తన గ్రామాన్ని, తన కుటుంబాన్ని వెలిగిస్తున్నాయి. నువ్వు వెలిగితే కదా, నువ్వే బుడుబుడు అంటే ఇంకా వెలిగిస్తావు. నీకే ఎవడో దోపెట్టవలసి వస్తుంది, ప్రతి ఆదివారం దోపెట్టవలసి వస్తుంది బ్రతుక్కి. ఉందరా ఎలా లేపేటప్పటికి మళ్ళీ ఇంకో ఆదివారం వచ్చేటప్పటికి బుడుకు 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 అంటుంది అది. అయ్యో నేనని మండించబడాలి, నేను ఆ యొక్క ఆయిల్ తీసుకుని నేనే మంట కలిగి ఉండాలని లేదు. బిడుతూ 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 అని ఉంది. చూసుకోండి అలా ఉన్నా లేదో. హల్లెలూయా. ఒక సాక్ష్యం లేదు, ఒక సువార్త లేదు, ఒక స్త్రీ చేతని సిగ్గుండాలి మన బ్రతుకులకి. ఒక ఆత్మల సంపాదన లేదు, ఆమె వాక్యం ఉంచింది, లక్ష్యం ఉంచింది వర్తమానం మీద, కొంతమందిని నడిపించింది ప్రభు సన్నిధికి. నీ బ్రతుక్కొక్కరు లేరు. ఏమవుతుంది? నీకు అసలు గ్రంథం తెరబడిందా? నీ హృదయం తెరవబడితే వర్తమానం కొరకు పనిచేస్తావు. నీకు వాక్యం తెరబడితే ప్రత్యక్షత కొరకు నిలబడతాను. నీకే నిలబడడం నేను కష్టమైపోతుండే ఇంకొకరిని ఎక్కడ నడిపిస్తావు? నిన్నే బతిమాలవలసి వస్తుంది కదా. వస్తున్నావా బ్రదర్ కోటాను? కానీ నువ్వు ఇంకెలాగెత్తావు? నీ లైట్ బుడుతూ బుడుతూ మడుతూ చూసుకో. ఏదో రోజు గాలి తగ్గుతుంది, మొత్తం మారిపోద్ది, ఇంకేముండదు. ఇక్కడ ఇలా పిండగానే బూడు తప్ప ఏమీ లేదు. చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది సోదరులారా? పట్టణాన్ని వెలిగిస్తూ ఉందండి. ఎందుకని? ఆమె హృదయం తెరవబడింది కనుక, ఆమె జీవితం తెరవబడింది కనుక, ఆమెకు వాక్యము తెరవబడింది కనుక, గడియ ప్రత్యక్షత తెరవబడింది కనుక, ఆ ప్రత్యక్షతో ఆగలేకపోతుంది ఆమె. నేను ఎవరో ఒకరు మండించాలి. నువ్వు మండాలి, ఇతరులు మండించాలి. ఎంతమంది మండిస్తారు చెప్పండి నాకు? ఎవరికైనా అంటించారా వెలుగు? మీ ఇంట్లో వెలిగించారా? మీ అమ్మా నాన్నకి వెలిగించారా? మీ తమ్ముడికి వెలిగించారా? నీ ఫ్రెండ్కి వెలిగించావా? నీ గ్రామస్తులు వెలిగించావా? నీ యొక్క స్నేహితులు వెలిగించావా? నీ ప్రాంతంలో వెలిగించావా? ఏది మంటేది? ప్రాంతంలో వర్తమానం యొక్క మంటేది? ఈ గడి వచ్చిన మంటేది? నీకే సరిగా మంట లేకపోతే వాళ్ళకి ఎక్కడ మండిస్తావయ్యా? అయ్యో నా ప్రాంతాన్ని కాపాడని ఒక ఉపవాస ప్రార్థన నీ వ్యక్తిగతంగా ఉందా? అయ్యో నా కుటుంబాన్ని రక్షించని ఒక ఆల్రెడీ పేరు నీ వ్యక్తిగతంగా ఉందా? ఎలా వెలుగుతావు నువ్వు? ఎలా వెలిగిస్తావు ఇతరులని? టైం దొరికితేనేమో క్రీడాకారుడు అయిపోతున్నావు, టైం దొరుకుతుంటే ఫంక్షన్లో పార్టీలు అంటావు, టైం దొరుకుతుంటేనేమో ఆగా ఎల్లకెదరిగా పడుకుని ఆ ఫోన్ అట్టుకుని బంధించబడుతున్నావు, టైం దొరుకుతుంటే వాళ్ళతో వాట్సాప్ చాటింగ్లు చేస్తున్నావు, వాళ్ళకి లైన్లు కలుపుతున్నావు. ఏది నీ పనేదా? ఏమైపోయి దిగజారిపోయిన బతుకు కాదు అది. ప్రమిదలు ఏమన్నా బుడుతూ అంటే చూసుకోండి, మొత్తం పోతుంది, ఇంకా మొత్తం మాడి మసేటేస్తుంది. మెయిన్ ఏది నువ్వు వెలిగితే ఒక ఉపవాస ప్రార్థన ఏది నీ వ్యక్తిగత లైఫ్లో? ఓ అయ్యా నేను ఉపవాస ప్రార్థన చేశాను, నా గ్రామం కోసం, నా పట్టణం కోసం చేశాను అన్నవాళ్ళు చేస్తాను. నాకు
నా కుటుంబం కోసం, నా బంధువుల కోసం, నా రక్త సంబంధాల కోసం నేను ప్రార్థన చేశాను. ఈరోజు అన్నవాడు ఎవరు చేయతండి. ఈమె తన కుటుంబం కొరకు నిలబడుతుంది, తన ప్రజల కోసం నిలబడుతుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆమెకి గ్రంథం తెరబడింది. ఈమె వెలిగించబడి పట్టణాన్ని వెలిగించింది. కెంటకీ ఉమెన్ ఉంది ఒక ఆమె. కెంటకీ ఉమెన్ ఒక్కరితే పాసి పనులు చేసుకుంటుందండి. ఏం పనులు? పాసి పనులు చేసుకుని వాళ్ళింటికి వెళ్ళి బట్టలు ఉతికి, ఏలకొండలు ఉతికి, ఆ గుమ్ములు ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చి ఆమె హృదయం తెరబడింది. కనుక అయ్యో నేను సువార్త కొడుకు పెట్టాలి, నేను కలిగి ఉన్న గడియ వాక్యాన్ని అందరికీ వినిపించాలి, ఆత్మలు నశించిపోతున్నాయని చెప్పి డబ్బులు లేవంట ఆమె దగ్గర. డబ్బులు లేకపోతే కొంత డబ్బు తెచ్చి అప్పు తీసుకొని మీ ఇంట్లో పని చేసి అప్పు తీర్చేస్తాను నేను. ఎందుకు చేస్తుంది అప్పు? ఎందుకు చేస్తుంది? ఇల్లు కట్టుకోవడాక, బండి కొనుక్కోడాక, లేదా గోల్డ్ చైన్ కొనుక్కోవడానిక? దేని కొరకు చేస్తుంది అప్పు? ఒక సువార్త కూడికి ఏర్పాటు చేయడానికంట. ఈ కెంటకీ ఉమెన్ మీరు చదువుకోండి, హిస్టరీలో కూడా మీకు కనబడుతుంది. వాళ్ళు అప్పు చేసి అయ్యా మీ ఇంటికాడ పని చేసి తీర్చేస్తాను నేను, అయ్యా నీ ఇంటికాడ పని చేసి తీర్చేస్తాను. ఆమె హాల్ తీసుకుందానంటే హాలు కూడా అప్పుగానంట. మీ బట్టలు ఉతుతానయ్యా నేను. ఎవరి కోసం ఉతుతుంది బట్టలు? యేసుక్రీస్తు సువార్త నిమిత్తం. యేసుక్రీస్తు సువార్త నిమిత్తం నేను బట్టలు ఉతుతాను. యేసుక్రీస్తు సువార్త నిమిత్తం నేను కొండలు తోముతాను. కూటానికి ఎంత అవుతుంది? దరిదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నాను. అయ్యి బాబు 1,00,000 అండి, ఏమైపోతాయండి, నేను కట్టలేనండి బాబు. ఆమె వృద్ధురాలు, విధవరాలు, సామాన్యమైన స్త్రీ, పాల్చి పనులు చేసుకుంటే ఎంత వస్తుంది? నీకు వచ్చిన డబ్బు కూడా రాదు. కానీ ఆమె కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? నేను సువార్త ప్రకటించాలి, నేను వాక్యాన్ని ఇంతలకు ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేసింది? ఆమె వెళ్ళి పాంప్లెట్లు గుద్దించుకుందంట. పాంప్లెట్లు గుద్దించుకుని పంచిపెట్టుకుని కూడా ఎవరు లేరు. ఒక్క ఆమె, అయ్యా నేను చాలా చోటకు సువార్త కూడా కడుతున్నాను రండి. అయ్యో మనకు సువార్త పాంప్లెట్ ఎత్తాకే సిగ్గు అంటారు. నీ బతుకు తాగలయ్యా. ఇతరులకు సాక్షి ఎత్తాకే సిగ్గుపడిపోతుంటాను. ఆమేన్. ఇలా ఎత్తుంటా, లేకపోతే ఇలాగా రండి వచ్చేయండి. కౌరులు చెప్పమంటే బోడు కౌరులు చెప్తావు. సిగ్గు సువార్త ప్రకటించడానికి సిగ్గు, సాక్షి పోవడానికి సిగ్గు, ధైర్యం లేదు, దేవుని కోసం నిలబడే ధైర్యం లేదు. పిరికివాడు, నువ్వు ఎందుకు పని చేస్తావు? అందరికీ పాంప్లెట్ ఇస్తున్నారంట. ఆమె ముందే పాంప్లెట్లు చింపుతున్నారంట. అయ్యో చింపేస్తున్నారండి, కష్టమైన కోవడం జరగదని వెనకైపోయినా అన్ని చోట్ల పాంప్లెట్ పంచిపెట్టిందంట. ఆమె కళ్ళ ముందే పాడేసేవాళ్ళు, కళ్ళ ముందే తొక్కివాళ్ళు ఉన్నారట. అయినా కానీ ఎక్కడా నిరాశపడలేదు. నీకు నీ ఎదురుగుండా చిన్న పాంప్లెట్ కానీ తోచాడంటే పాస్టర్ గారు పని అవట్లేదండి, ఇంకా పాంప్లెట్ గిరేస్తున్నారండి, ఇంకా కష్టపడి మనకు డబ్బులు మిగులుతాను, కూటమి పెట్టకపోతాను, ఇంకో చోట ఇప్పుడన్నా పెడదాం అంటాను. కానీ అలా కాదు. ఆమె కళ్ళ ముందే కష్టపడి కష్టార్జితాన్ని ఒక పాంప్లెట్ రూపించి అందరికీ పంచి పెడుతుంటే కళ్ళ ముందే కాళ్ళతో దొక్కుతుంటే ఎంత పెయిన్ ఉంటుంది ఆమెకి. అయినా కానీ అలా పంచి పెడుతూనే ఉందంటే. సాయంకాలం కూటం టైం అయిపోయింది. ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చింది. ఆమె ప్రసంగించట్లేదు, పాస్టర్ గారిని తీసుకొచ్చింది. ఒక నిజమైన యథార్థమైన స్త్రీ. ఆమె ప్రసంగించడానికి కాదు, ఒక పాస్టర్ గారిని పిలిచి అయ్యా వచ్చి ప్రసంగించండి, కూటమి ఏర్పాటు చేస్తానని చెప్పి చైర్లు ఆమె వేసుకుంది, స్టేజ్ ఆమె వేసింది, ఆ యొక్క హాల్ ఆమె తుడుచుకుంది, అన్నీ ఆమె చేసింది. ఇంకొకటి సహకరించి వాళ్ళు కూడా అవ్వలేదు. 1 man 1 woman కష్టపడి కూటమి పెడితే ఒక వ్యక్తి వచ్చాడండి కూటానికి. ఒక వ్యక్తి మాత్రం వచ్చాడండి కూటానికి. అమ్మే ఏం జరిగింది? ఆ కూటమిలో ఒక వ్యక్తి ఉన్న పాస్టర్ ప్రసంగించాడు. ప్రసంగించాడా? ఒక వ్యక్తి ఉన్న ప్రసంగించాడా? ఆ వ్యక్తి వాక్యం ప్రసంగిస్తున్నట్టు పట్టుకున్నాడు. ఆమె ఏం చేసింది? ఆమె ఒక్క కూటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది. ఆ వ్యక్తి మళ్ళా రక్షించబడి ఈమె 1,00,000 రూపాయల విలువ కంటే ఆత్మరక్షణ ఎక్కువ, 10,000 ప్రపంచాల కంటే ఎక్కువ. ఈమె 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, కానీ 10,000 ప్రపంచాలకు ఎక్కువైన ఆత్మను పట్టుకుంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది, 10,000 ప్రపంచాల కంటే ఉన్న ఆస్తిని సంపాదించి. ఒక ఆత్మను రక్షిస్తే నీ అకౌంట్ ఎంత డబ్బులు పడతాయి చెప్పు నాకు? ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనియర్స్ కంటే నీకు ఎక్కువ ధనం ఉంటుంది. అది ఒక ప్రపంచానికి ఎంతమంది ఉన్నారు? గట్టి ఒక 20 మంది ఉన్నారు టాప్ 10లో. చాలా ధనం ఉంది. అది ఒక ప్రపంచానికి. ఎలా 10,000 ప్రపంచానికి చూసుకుంటే ఎంత డబ్బు ఉంటుంది? ఒక ఆత్మ సంపాదిస్తే నీ ధనం పరలోకంలో అంత ఎక్కువ అవుతుంది. మేం చేసింది ఒక్క ఆత్మను సంపాదించింది. అంతటి తాగిపోయిందా?
ఆ వ్యక్తి నిలబడి ప్రసంగించడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల మందిని ప్రభు ఎదుగు నడిపించడం మొదలుపెట్టాడు. ఒక చిన్న స్త్రీ వెలిగించిన వెలుగు ప్రపంచాన్ని మండించిందండి. హృదయం తెరవబడితే నువ్వు చేస్తావు. ఆ 7th సీల్ ఓపెన్ అవుతేనే దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ పని చేయగలవు. నువ్వు వెలిగించబడితేనే నువ్వు ఇతరులు వెలిగించగలవు. ఎంతమంది వెలిగించాలనుకుంటున్నారు? వెలిగించాలంటే నీకు ముందు హృదయం తెరవబడాలి. నీకు విశాలమైన హృదయం కావాలి. నీ వాక్యం నీ హృదయంలో రావాలి. ఆమె వచ్చి కూర్చుని వెళ్ళిపోయి పట్టి పట్టణానికి వెళ్ళిపోతే నీకు ఎప్పటికీ నీ బ్రతుకు మారదు, ఇతరుల బ్రతుకు కూడా మారదు. పట్టి పట్టకుండా ఎప్పటికీ నీ జీవితం మారదు, నీ పరిస్థితులు మారవు. నీకు విజన్ అర్థం కావాలి. అందుకే ఈ స్త్రీ పట్టణమంతా వెలిగించేసిందంటండి. వెలిగించండి, వెలిగించండి. కిరసనాల పోసు కాదు, వాక్యంతో వెలిగించండి. వెలిగించమన్నారు మా పాస్టర్ గారు రాత్రి ప్రసంగం చేయాలని. ఏ పురుగుడు సంటించేశారనుకో నన్ను కూడా హెత్తరు లోపల. ఎలా వెలుగుతావు? ఆత్మలో మంట రప్పించాలి. అయ్యో మేము దేవుని కొరకు బ్రతకాలనే మంట ఇతరులు పుట్టించాలి. వెలిగించండి. తాడేపల్లి కూడా అంతా వెలిగించండి. ఆ వృద్ధురాలు పని చేసుకుంటూ మోకాళ్ళ నొప్పులు, మళ్ళీ ఆ నొప్పులు ఈ నొప్పులు పని చేసుకుంటుంది. మెయిన్ డబ్బులు దాచుకుని ఒక టీషర్ట్ కొనుక్కుంటాను, లేదా మంచి షూ కొంటావు, క్యాన్వాస్ షూ, లేకపోతే బూట్లే ఉంటాయి కదా, ఏంటి, లేకపోతే బెలూను ఫ్యాంటో, లేకపోతే 3/4 ఫ్యాంటో, అవి ఏం కొనుక్కుంటాకి వెళ్తాను. కానీ డబ్బులు దాచి ఏం చేసింది? సువార్త నిమిత్తం ఖర్చు పెట్టుకుని దేవునికి. పరలోకంలా ఉంది అక్కడ, ఉందంటారా? ఆమెను కలుసుకుంటాం వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హృదయం తెరవబడితే అలా ఉంటుందండి. ఆ గ్రంథము 7th సీల్ నీ జీవితంలో ఓపెన్ అవుతే నీ జీవితం అట్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నీకు 7th సీల్ ఓపెన్ కాకుండా, 7వ ముద్ర నీకు తెరవబడకుండా నువ్వెంత మాత్రం వాక్యము కొరకు, వర్తమానము కొరకు నిలబడలేవండి. అంత మాత్రమే కాదు, ఆమేన్, ఆ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. హల్లెలూయా. ఒక్క ప్రసంగం, ఒక్క కూడిక ప్రపంచాన్ని కుదిపేసిందండి. ₹1,00,000 ఖర్చుతో ప్రపంచమంతా కుదిపిలా చేసిందండి ఆమె. నువ్వు డబ్బులు కూడా ఎవరికి పెట్టకు, నీ డబ్బులు కూడా ఎవడు అడగట్లేదు. కానీ నీవు ఉన్న చోట ఒక ఆత్మకి, ఈరోజు ఒక ఆత్మకు సువార్త చేశానన్న కాన్ఫిడెన్స్ చేయకుండా, అయ్యో ఒక వ్యక్తికి నేను సాక్ష్యం ఇచ్చానని ఉందా? ఫ్రెండ్స్తో తిరిగానండి, జాలీగా తిరిగిన 10 ఫోన్లు మాట్లాడానండి, పనికి మళ్ళీ ఫోన్లు అన్నీ, 10 మందితో చాటింగ్, హాయ్ బాయ్, తిన్నావా, పడుకున్నావా, ఇంకేమన్నా చేసావా, అవి చేస్తున్నావా? అదా నీ పని? ఒక ఆత్మని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నావా? నువ్వు వెలిగించాలి పట్టణాన్ని. ఈ తాడేపల్లిగూడు పట్టణాన్ని వెలిగించే బాధ్యత నీ మీద పెట్టాడు ఆయన. నువ్వే వెలిగించాలి. ఇప్పుడు మెయిన్ దేవుడికి స్తోత్రం కలుగునుగా. లూదియా పట్టణాన్ని వెలిగించింది. ఆ కెంటకీ ఉమెన్ పట్టణాన్ని వెలిగించింది. ఈరోజు ఈ చిన్న సంఘం, ఈ 4 గోడల మధ్యలో ఉన్న చిన్న సంఘం ఈ ప్రాంతాన్ని వెలిగించాలి. ఎందుకు? ఈ సంఘానికి 7వ ముద్ర తెరవబడినట్లయితే, నీకు 7వ ముద్ర తెరవబడితే, నువ్వు నిజంగా ఈ సాయంకాలపు వెలుగు నువ్వు పొందుకున్నట్లయితే, ఎంతమందికి ఉందా సాయంకాలపు వెలుగు? ఈ సాయంకాలపు వెలుగు వర్తమానం, ఈ వెలుగు 7 ముద్రల వర్తమానం నీకు తగిలితే ఆ వెలుగు, ఈ వెలుగు అంతా ఈ ప్రాంతం అంతా వెలిగిస్తావు. ఆమేన్. నువ్వు ఎలాగలేదానికి ఈ కూటమి అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత, అబ్బా ఇవాళ పాస్టర్ గారు కొంచెం రఫాడించాడు, ఆమేన్, రేపు ఎలాగైనా చేసేయాలంటే రేపు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది, బుధవారం మళ్ళీ అయిపోద్ది. అదే దేవుని వద్ద సరైన తీర్మానంతో ఉంటే ఆ మంట ఇప్పటికీ పోదు. నువ్వు వెలిగించబడు, ఇతరులు వెలిగించు. ఈ యొక్క లూదియా పట్టణం అంతా వెలిగించేసింది. దేవుని స్తోత్రం కలిగింది. ఎలాంటి పట్టణం తెలుసా? సోది చెప్పుకుని బతికే పట్టణం అంటది. అక్కడ ఎవరున్నారు? సోదిగత్తులు ఉన్నారట. ఆమేన్. పుతోననే దెయ్యం ఉందంట ఒక ఆమె. ఎవరిని పట్టుకుంది? ఒక స్త్రీని పట్టుకుందంట. పుతోననే దెయ్యం ఒక స్త్రీని పట్టుకుందంట. ఇప్పుడు ఆ దెయ్యాన్ని పౌలు వెళ్ళగొట్టాడట. దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు రోమీలకి కోపం వచ్చేసింది. ఈరోజు ఒక వ్యక్తి మారుతుంటే సంఘాలకు బాధ వచ్చేస్తుంది. అప్పుడు అది రోడ్డు మీద తిరిగి బట్టలు లేకుండా పడుకుంటాడు, కోసం ఏం పట్టించుకోరు. అది మంచి బట్టలు వేసుకుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే మాత్రం వీళ్ళకి తెగ వచ్చేస్తుంది పౌరుషం. మా చర్చి రావని అక్కడికి వెళ్తున్నామేంటి రా అంటారు వీళ్ళు. ఈ పుతోననే దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం ద్వారా సంపాదిస్తున్నారంట. దెయ్యం ద్వారా డబ్బులు సంపాదిస్తారా? మరి ఏమనుకుంటున్నారు మీరు? మంగళవారం, సోమవారం, శనివారం 7 రోజులు, 4 రోజులు, లేదా వారం రోజులు, 7 వారాలు. ఆమేన్. ఏంటయ్యే? దెయ్యము ద్వారా సంపాదించే డబ్బు. ఆమేన్. అలాంటి ప్రాంతములో నుండి
అలాంటి ప్రాంతంలో సాయంకాలపు వెలుగు వర్తమానం ప్రకటించబడింది. దేవుడు నిశ్చయంగా ఆ తూయితెర పట్టణం అంతా వెలిగించబడింది. ఆమేన్. ఎందుకు? ఆమె హృదయం తెరవబడింది కాబట్టి వాక్యం మీద లక్ష్యం ఉంచింది. నీ హృదయం తెరవబడితే వాక్యం మీద లక్ష్యం ఉంచు. దేవుడు మళ్ళీ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకున్న సోదరి సోదరులారా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకున్న సోదరి సోదరులారా, ప్రభువా ఆ లూదియను తాకిన వెలుగు నాకు తాకాలి. ఆమె హృదయం తెరవబడింది, ఆ గ్రంథం తెరవబడినప్పుడు ప్రభు నాకు కూడా తెరవబడాలి నాయన. ఓ దేవా, ఆమె వాక్యం కొరకు నిలబడింది. మేము కూడా వాక్యం కొరకు నిలబడాలి ప్రభు. రాజీ పడి బతికే వ్యక్తులుగా మేము ఉండాలనుకోవట్లేదు. రాజీ పడిన జీవితం మాకు వద్దు ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. పట్టణాన్ని వెలిగించింది. ఈ సంఘము కూడా పట్టణాన్ని వెలిగించాలి. నువ్వు నివసిస్తున్న పట్టణాన్ని వెలిగించాలి. ప్రతి ఒక్కరు సమర్పించుకున్న సోదరి సోదరు, ఏదో ఉద్రేకాలు కాదు, రెవల్యూషన్ పొందుకోండి. రాత్రి ఉద్రేకం పొందుకుని సంఘంలోంచి వెళ్ళొద్దు, రెవల్యూషన్ పొందుకుని వెళ్ళండి. ఉద్రేకం ఎక్కువ కాలం నిలబడదు, కానీ ప్రత్యక్షత నిలబడుతుంది. ఉద్రేకం కొట్టుకుపోతుంది అది, కానీ ప్రత్యక్షత అది నిలబడి ఉంటుంది. ప్రత్యక్షతలకు పొందుకుని వెళ్ళండి. ఆ స్త్రీ కంటకి ఉమెన్, ఆ లూదియా ఏదైతే చేసిందో నువ్వేం చేయాలో రెవల్యూషన్ పొందుకుని ఆమె వలె నీవు జీవిస్తున్న ఈ మహాపట్నాన్ని నువ్వు కూడా వెలిగించాలి. సమర్పించుకోండి, వ్యక్తిగతంగా సమర్పించుకోండి. దానికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దాని కొరకు సంపూర్ణాత్రి ప్రార్థన చేయండి. దాని కొరకు వ్యక్తిగతంగా దేవుడిని అడగండి. ఆ గొప్ప ఉద్యమాన్ని ఇక్కడ ప్రాంతంలో తీసుకురా ప్రభువా, ఓ గొప్ప ఉద్యమం తీసుకురా ప్రభువా అని చెప్పి సమర్పించుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి దేవా, ఇదిగో ఈ కాలంలో ఆ 7వ దినమున ఆ 7వ సంఘ కాలములో దేవా ఇదిగో నిశ్చయముగా ఒక వర్తమానికిని పంపించావు. దేవా ఇదిగో మమ్మల్ని బబులోను నుంచి విడిపించడానికి ఓ గ్రంథాన్ని తెరిచావు, మా హృదయాన్ని తెరిచావు నీ వాక్యం మీద లక్ష్యం ఉంచడానికి. అప్పుడు లక్ష్యం ఉంచినటువంటి ఆ చిన్న సంఘం పట్టణాన్ని వెలిగించింది. ఓ దేవా ఇదిగో మేము కూడా ఈ గ్రంథాన్ని మాకు తెరిచినందుకు, మా హృదయాన్ని తెరిచినందుకు, మేము ఏమై ఉన్నామో మాకు తెరిచినందుకు ఓ ప్రభువా మేము కూడా మా పట్టణాలు వెలిగించాలి, మా కుటుంబాలు వెలిగించాలి. ఈ సాయంకాలపు వెలుగు ద్వారా మేము వెలుగుతూ వెలిగించాలి. అట్టి కృప మాకు దయచేయండి దేవా. కెంటకి స్త్రీ ఏ విధంగా చేసిందో, ఆ లూదియా ఏ విధంగా చేసిందో మేము చూసాం. ఖచ్చితంగా దేవా ఓ ప్రభువా నీ కార్యము చేయండి, నీ కనికరం మాకు దయచేయండి. ఓ దేవాని మా హృదయాన్ని తెరవండి తండ్రి. ఈ వర్తమానం మాకు సంపూర్ణంగా అర్థం కావాలి. ఈ మర్మం అంతా మాకు అర్థం కాకపోతే ఈ వర్తమాన పక్షంగా మేము నిలబడలేము. ఉద్రేకాలతో అయితే అస్సలు నిలబడలేము. ఈ వర్తమానం మీద మాకు ప్రత్యక్షత ఉంటేనే మేము నిలబడగలం ప్రభువా. ఆ స్ట్రాంగ్ రెవల్యూషన్ మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న యవనస్తులకి, సహోదరులందరికీ ఇవ్వండి. ఓ గొప్ప వెలుగుతో నింపబడి అనేక మందిని వెలిగించి మండించేవారుగా మా జీవితాలు ఉంచమని కోరుతున్నాను. దేవా నీకే స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి జరిగించిన ఈ చిన్న కూడికి బట్టి వందనాలు దేవ. ఇదిగో ఈ కూడికి అయిపోయిన తర్వాత ఉద్రేకాలతో మేము వెళ్ళాలనుకోవట్లేదు, మేము రెవల్యూషన్తో వెళ్ళాలనుకుంటున్నాం. తండ్రి మాకు సాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. నీ కనికరము, నీ కృప, నీ దయ, నీ జాలి మాపై అనుగ్రహించండి. ఓ దేవా మా జీవితాలు సంపూర్ణంగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం. నీ కనికరం మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీకే కృతజ్ఞతలు. ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేయండి. ఈ వాక్యం ద్వారా వాళ్ళ ప్రత్యక్షతనివ్వండి. ఓ నిలబడడానికి శక్తినివ్వండి. హృదయాన్ని తెరవండి. హృదయం తెరవబడినప్పుడు ఆ పౌలు మాటలుగా లక్ష్యం ఉంచిందంట ఆమె. ఇక్కడ ఉదయం తెరవబడకపోతే ఈ కాలపు వర్తమానంపై లక్ష్యం ఉంచలేం కదా. ప్రభువా మీరు సహాయం చేయండి. నీ కనికరం మాకు దయచేయండి. ఓ దేవా మా పరమ కుమ్మరి నీవే కార్యం చేయండి. మా హృదయం తెరవండి.
దేవా నీకే అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యవనస్తులు ఎక్కడ త్రొట్టిల్లి పోకుండా కాపాడండి. రోషము కలిగి ఫినెహాసు వలె నిలబడడానికి కృప దయచేయండి. నీ హస్తాలకి సమర్పిస్తున్నాం తండ్రి. నీకే కృతజ్ఞతలు. ఓ దేవయ్య కొడుకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాన్ని, సైమన్ గారి కుటుంబాన్ని, తన భార్య బిడ్డలు దీవించండి. ఇప్పుడు ఎవరి బిడ్డలను ఆశీర్వదించండి దేవ. ఇదిగో దూర ప్రాంతం వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ఆయన దేవ. ప్రతి ఒక్కరికి ప్రభువా నీ ప్రత్యక్షతను, నీ బయలుపాటును వారికి అనుగ్రహించమని ఈ రాత్రి వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ కృతజ్ఞతలు ప్రభువా దేవా. నిశ్చయంగా మా అందరినీ దీవించి ఆశీర్వదించండి. స్ట్రీమింగ్ ద్వారా విన్న వాళ్ళు ఆశీర్వదించండి. ఓ దేవా నీ అందరినీ చేతికి అప్పగిస్తున్నాం. నీ కనికరం మాకు అనుగ్రహించమని తండ్రి. ఎవరైనా బలహీనలు, రోగులుంటే స్వస్థపరచండి. కృంగిన వారుంటే లేవనెత్తండి. నీ హస్తాలకి సమర్పించుకుంటూ తండ్రి. ఇంతవరకు జరిగించిన కూడి బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఎన్నో దినాలుగా మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఆరాధన మందిరం కట్టబడ్డది నీ చిత్తమైతే నువ్వు ద్వారం తెరవండి. నీ చిత్తమే జరిగించండి. మా మానవ ఉద్రేకాలు వద్దు, కానీ పరిశుద్ధాత్మే నడిపించాలి. మీరే ద్వారం తెరవండి. ఓ మా సొంత ఆలోచన అయితే ద్వారాలు మూసేయండి. ఖచ్చితంగా ప్రభుని అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే గొప్ప కార్యం చేయమని ఆయన. పరిచయం అంతా నీ చేతిగా అప్పగిస్తున్నాను ఆయన. బిడ్డలందరినీ చేతిగా అప్పగించుకుంటూ నేను కూడొచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప, ఆయన ప్రేమ, ఆయన గ్రంథము మనకు సంపూర్ణంగా బయలుపరిచి ఆ గ్రంథంపై లక్ష్యముంచి అనేక పట్టణాలను, అనేక జీవితాలు, అనేక కుటుంబాలను మనం అందరం వెలిగించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్.